మైండ్. సంతోషం ప్రియులరా, వేదికని అలంకరించినటువంటి సహోదరులు, ముందుగా మొదటి వాక్యోపదేశాన్ని చేసినటువంటి జీవనన్న గారికి, తక్కిన సోదరులందరికీ కూడా యేసుప్రభు వారి పేరిట నా ప్రత్యేక శుభాలను తెలియజేస్తూ, అటువలే విచ్చేసిన నా సోదరీమణులు సోదరులందరికీ కూడా దివ్యనాథుని పుణ్యాశీస్సులు కలుగునుగాక. అమ్మాయి చాలా సంతోషం ప్రియులరా, నిన్నటి దినాన్న దేవుడి పర్మిషన్ అడగకుండా మన సొంత నిర్ణయాలు మనం తీసుకుంటే, మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకుంటే చివరికి ఒక ప్రమాదాన్ని ఈ లోకానికి ఇచ్చిన వాళ్ళం అవుతామని, ఆ ప్రమాదమే ఈరోజు ప్రపంచంలో ఉగ్రవాదానికి బీజాలు నాటి బాటలు వేసిందని కూడా, నరజాతికి ఏ విధంగా హానికరంగా మారిందో అన్న విషయం కూడా నిన్నటి దినాన్న పైన మనం లేఖనాలను ఆలోచించాం. నిజంగానండి, కొన్నిసార్లు అది మనకు ఎదురయ్యే పరీక్ష అన్న సంగతి కూడా మనకు తెలియదు. నేను అబ్రహాం గారికి, మహానుభావుడికి తీసి పక్కన పడేయని అంటాడు. ఏదైతే ఉష్ణతాపాన్ని అధిరోహించిందో, అధిగమించిందో అది మాత్రమే ఇంట్లోకి చేరిద్ది. మిగతావి మూలమైన స్తంభాల దగ్గర, చెత్త కుప్పల దగ్గర పడిపోయి ఉంటాయి. అది కష్టం అనుభవించిన ఇటుకకి, కష్టం అనుభవించను అని అన్న ఇటుకకి గల తేడా. కొండల విషయం కూడా అంతే. ఒక కొండగా మారాలంటే 1400 డిగ్రీల సెల్సియస్, ఇటుకకి 1800 అయితే కొండకి 1400 డిగ్రీల నిప్పులలో అది వెళ్తే అప్పుడు దానికి ఆ షేప్ వస్తుంది. ఆ కొండకి నాకు వద్దండి బాబు అని చెప్పి నీడ పక్కన మట్టి కింద, చెట్టు కింద వెళ్ళి చల్లగా కూర్చుంది అనుకోండి ఏదైనా కొండ, దాన్ని ఎవడైనా కొంటాడా? మీరు కొండలు కొనేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మీరు చెప్పండి, మీరు కొండలు కొనేటప్పుడు ఏం చేస్తారు? కొడతారు కదా ఫస్ట్. అర్థం కాకపోయినా ముందేదో కొడతాం, ఆడి ముందు బిల్డప్. అర్థమయ్యేది లేదు, సచ్చేది లేదు మనకి. టంగ్ 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 అని కొడతాం. ఆ సౌండ్ని అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే కాలిన దానికి వచ్చే సౌండ్ వేరు, కాలని దానికి వచ్చే సౌండ్ వేరు కదా. కొద్దిగా పచ్చిగా కనపడింది అనుకోండి, మనకి ఎక్కడ బేరం ఆడేటప్పుడు తీసుకుంటాం, అది పొర్రపాటునైనా తీసుకుంటాం ఆ కొండని. ఇక్కడ సరిగ్గా నల్లటి మచ్చలు ఉన్నాయి, ఈ సరిగ్గా కాలు లేదు, ఇక్కడ నాకు ఇది వద్దు, ఇంకొక కొండ నాకు. కష్టాలు అనుభవించని దాన్ని మనమే తీసుకోం. మరి కష్టాలు అనుభవించని నిన్ను దేవుడు ఎందుకు తీసుకుంటాడు? ఆయన కుమ్మరైతే నువ్వు ఎవరవని చెప్పింది బైబిల్? కొండని చెప్పింది. ఇలా మనకి దేవుడు కొన్ని పరీక్షలు పెడుతూ వస్తాడండి. అందుకనే మహానుభావుడు పేతురు గారు కానీ, యాకోబు గారు కానీ కొన్ని అద్భుతమైన మాటలు, పరీక్షల గురించి కొన్ని అద్భుతమైన మాటలు వాళ్ళు కూడా మాట్లాడారు. ఒకసారి యాకోబు గారు తాను రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. యాకోబు గారు, యేసు ప్రభు వారి సాక్షాత్తు తోడబుట్టిన తమ్ముడైన యాకోబు గారు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 2-3 చదవండి అమ్మా. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినదని ఎరిగి మీరు నానా విధములైన శోధనముల చేత పడునప్పుడు, అబ్బా మీరు ఎంజాయ్ చేయాలి. మీకు కష్టం వస్తుందంటే సంతోషపడాలి. మనం ఏమొస్తుందంటే, నీకు కాలుతున్నా, నేను కష్టాలు వస్తే మనం బాధపడతాం, శోధన వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? బాధపడతాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? హ్యాపీగా ఉండండి రా, కష్టాలు వచ్చినాయంటే ప్రశాంతంగా అనుకోండి. ఎందుకంటే నా దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? పరీక్ష బాగా రాసేవాడు పరీక్షలు వస్తే సంతోషపడతాడు. ఎప్పుడు రాయనోడు ఆ వెనకమాల సీట్లో కూర్చొని రాకెట్లు ఇసిరేసుకునేవాడు, సరిగ్గా చదవనోడు పరీక్ష వస్తే ఏమైందండి? అడిగి చదువుకునే పిల్లల్ని అడగండి, ఇంకో వారం ఉంటే బాగుండేదే టైం, ఇంకో 10 రోజుల టైం ఉంటే బాగుండేది, అప్పుడే వచ్చేసిందా, గాలి పనులన్నీ చేశానే, చదవటానికి ఖాళీ లేదే అనుకుంటారు. బాగా పరీక్ష అన్నీ చదివేసినాడు, ఎప్పుడెప్పుడు పరీక్ష వచ్చింది, ఇంకో 10 రోజుల ముందు వస్తే బాగుంటుంది అనుకుంటాడు. మీరు కూడా జీవితం అనే ఒక పరీక్ష మనందరికీ దేవుడు పెట్టాడండి. నాకు, నీకు, చిన్నవాడి మొదలుకొని వృద్ధుడి వరకు ప్రతి ఒక్కరికి పరీక్షలు ఉన్నాయి మనలో. వాటిలో మనం ఏమవ్వాలి? కానీ విషయం ఏంటో చెప్పమంటారా? అసలు మీకు పరీక్షలు రాస్తున్నారన్న సంగతే తెలియదు.
కొంతమంది పరీక్షల్లో ఏం చేస్తారంటే వెళ్ళి శుభ్రంగా పడుకుంటాడు, వాడు ఎందుకు వచ్చాడో ఆడికే తెలియదు. అలా ఉంది మన జీవితం కూడా. ఆ మధ్య ఒక సివిల్ వ్యక్తి ఇంటర్వ్యూ చూశాను నేను. ఆ వ్యక్తిని క్వశ్చన్ చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, సార్ మీరు ఇంత పెద్ద ఉద్యోగాన్ని సంపాదించారు కదా, చాలా మంచి ర్యాంక్ వచ్చింది కదా మీకు, మీరు ఎంతసేపు పట్టింది సార్ మీకు ఇంటర్వ్యూ అన్నాడు ఆయన. విలేకరు అడిగాడు, ఎంతసేపు పట్టింది సార్ మీకు ఇంత పెద్ద ఉద్యోగం రావాలంటే ఇంటర్వ్యూ చేస్తారు కదా, ఎంతసేపు పట్టిందేంటి మీకు ఇంటర్వ్యూ, ఏమేమి అడిగారు, ఎంతసేపు అడిగారు అన్నాడు. 1 సెకండ్లో అయిపోయిందని అన్నాడు ఆయన. ఆశ్చర్యపోయాడు విలేకరు. సెకండ్లో అయిపోయింది సార్, అట్లా వెళ్ళిపోయి అట్లా వచ్చేసాను అంతే అన్నాడు. అదేలా సాధ్యం బ్రదర్ అని అడిగాడు. అప్పుడు చెప్తున్నాడు, ఆయన చాలా తెలివిగల్లోడు అండి, నన్ను ఇంటర్వ్యూ చేసిన ఆయన చాలా తెలివిగల్లోడు. ఇంటర్వ్యూ రూమ్ లోపల చేయలేదు, దానికి ముందే మాకు ఇంటర్వ్యూ చేశాడు, ఆ సంగతి మాకు తెలియదు అన్నాడు. అది ఎలాగంటే, ఆ రోజు చాలామంది ఇంటర్వ్యూకి వచ్చారట. ఇంటర్వ్యూకి రాగానే ఫస్ట్ ఆఫీస్ ఉంటుంది కదండి, ఆ ఆఫీస్ బయట గేటు దగ్గర పూల కుండీలు 2 పడిపోయినాయి. దూకేసి ఎగిరేసి వచ్చేసారు. ఆ కొద్దిగా ముందుకు రాగానే విసిరేసినటువంటి చిన్న చిన్న కుర్కురే ప్యాకెట్లు, అక్కడక్కడ బిస్కెట్లు పడిపోయినాయి. ఇంకొద్దిగా ముందుకు రాగానే ఎవ్వరు లేరు, ఫ్యాన్లు మాత్రం తెగ తిరుగుతున్నాయి ఆడ. కొద్దిగా ముందుకు రాగానే ఊరకనే ఉట్టు పుణ్యానికి ఏసీ ఆన్ చేసింది ఆ రూమ్లో, ఒక్క పురుగు కూడా లేదు అక్కడ. అందరూ వచ్చారు, కూర్చున్నారు, ఇంటర్వ్యూ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రం అలా చేయలేదండి. నాకు రాగానే ఎందుకో ఆ పూలకుండి పడిపోయింది కదా, వచ్చేవాళ్ళు ఎలా అనుకుంటారు పాపం వీళ్ళ ఆఫీస్ గురించి అని చెప్పి ఆ పూలకుండిని నేను ఎలా తీసుకుని అలా పెట్టేశాను. అక్కడ ప్యాకెట్స్ చండాలంగా ఉంటే నేను అందరిలా తిట్టుకోలేదండి, ఇదేం ఆఫీస్రా బాబు అని నేనే కొద్దిగా నా కాలుతో అలా అనేసాను. ఫ్యాన్ ఒక్కటే తిరుగుతుంటే అక్కడ ఎందుకులే ఎవరు లేరు కదా, నేనే బాధ్యతగా వెళ్ళి ఫ్యాన్ ఆఫ్ చేసేసాను. ఇవన్నీ సీసీ కెమెరాలో చూస్తున్నాడు ఆయన. అక్కడ ముందుగానే ఇంటర్వ్యూ, అది ముందుగానే ఇంటర్వ్యూ అయిపోయింది. అందరూ లేదు అలా పక్కన పడిపోయి ఉంటే ఆడు తిన్నది కూడా అక్కడే వేస్తున్నాడట ఒకడు. ఆల్రెడీ 2 ప్యాకెట్లు ఉన్నాయి, వీడు మళ్ళీ తిన్న బబుల్ గమ్ ప్యాకెట్ కూడా అక్కడే వేస్తున్నాడు. అక్కడే పేపర్ అంతా చుట్టేసి పనికిరాని పేపర్ అక్కడే పడేస్తున్నారు కొంతమంది. ఇవన్నీ గమనిస్తున్నాడు ఆయన ఆఫీస్ రూమ్లో అక్కడ కూర్చొని ఆ సిస్టమ్ దగ్గర గమనిస్తున్నాడు. ఎవడు బాధ్యత కలిగినోడు, ఎందుకంటే ఆ పనిలో బాధ్యత చాలా ప్రాముఖ్యమట. వాళ్ళు చేసే పనిలో రెస్పాన్సిబిలిటీ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళందరినీ గమనించినప్పుడు ఆ సీసీ కెమెరాలో ఒక్కడు కూడా పనికొచ్చేవాళ్ళు లేడు ఆయనకి. కానీ ఈ కుర్రోడిని చూసినప్పుడు నాది కాదు అనుకోకుండా, అంతే కదండి, మనం కూడా ఏమనుకుంటాం, నాది కాదు ఎందుకులే, మనం ఇంట్లో పడితేనే పైకి లేపం, అంత బద్ధకస్తులం మనం. ఇంట్లో పడితేనే పైకి లేపం మనం. కొంతమంది ఉంటారు ఆ చీపురుతో ఊడుతూనే ఉంటారు, చెత్త కుండి దగ్గర చేస్తారు తీయాల్సిన వస్తువుని మహానుభావులు. అప్పటిదాకా తీరిళ్ళు. మనది కాదులే మనకెందుకులే అనుకుంటాం. అందరు అలానే అనుకున్నారు, కానీ ఒక్కడు తప్ప. అవన్నీ చూసిన ఆయన మిగతా వాళ్ళందరికీ అట్లించట రిజెక్ట్ కొట్టేసి ఈ వ్యక్తిని అక్కడికక్కడే సెకండ్లో ఇంటర్వ్యూ, యువర్ సెలెక్టెడ్ అని ఒకే ఒక మాటతో ఉద్యోగం ఇచ్చేసాడట. విషయం ఎందుకు చెప్తున్నానంటే, వచ్చిన వాళ్ళకు కూడా తెలియదు అది ఇంటర్వ్యూ అని. అలానే మీకు కూడా తెలియట్లేదు, దేవుడు ఆల్రెడీ మిమ్మల్ని ఇంటర్వ్యూలోనే పెట్టాడు. దేవుడు ఆల్రెడీ మనందరం ఇప్పుడు దేనిలో ఉన్నాం, ఇంటర్వ్యూల్లోనే ఉన్నాం. మనందరినీ అంతర్ముఖిస్తున్నాడు దేవుడు, మనందరినీ గమనిస్తాడు. మీరు ఎవడు సెలెక్ట్ అవుతాడో అన్నది ఈ 60 ఏళ్ళ ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత అర్థమైంది. అర్థమవుతుందా? నిజంగా మహానుభావుడు సొలొమోను గారు ఒక మాట అన్నాడు. ఆయన గురించి ఆయనే బాధపడుతున్నాడు. ఆయన చాలా తక్కువ కాలంలో చచ్చిపోయాడండి. సొలొమోను గారు చాలా తక్కువ, నాకు తెలిసినంతవరకు ఆయన 55 ఏళ్ళకే చచ్చిపోయి ఉండాలి. ఎందుకంటే 1142 మొదటి రాజుల ప్రకారంగా ఆయన పరిపాలించింది 40 ఏండ్లే. ఆయన చాలా చిన్న వయసులో రాజయ్యాడు, బాలుడుగా ఉన్నప్పుడే రాజు అయిపోయాడు. మా అయితే 15 ఏళ్ళ వయసులో రాజు అయిపోయాడు ఆయన. 40 + 15 ఎంత? చచ్చిపోయాడు, అప్పటికి చచ్చిపోయాడు. 50 ఏండ్ల వయసులోనే 500 ఏళ్ల సుఖాన్ని చూసేశాడు. చివరికి 55 నుంచి 60వ ఏట చచ్చిపోతున్నానని తనకే తెలిసిపోయే ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం చచ్చిపోయేవాడు తన కోసం తాను రాసుకున్న డైరీ వంటి పుస్తకం. అదే ఎన్నో మాటలు ఆయన అంతర్మథనానికి గురైపోయి రాస్తూ 10వ అధ్యాయము ప్రారంభ వచనం ప్రసంగి గ్రంథంలో మంచి మాట అన్నాడు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదవగలరు. ఎందుకంటే సెంటు బాగా కొట్టేవాడు రాజుగారు. అత్తర్ అంటారు కదా,
అత్తర్ ఐడియా ఉందా మీకు? మసీదుల దగ్గర అమ్ముతుంటారు. ఇత్ర అంటారు, వాస్తవానికి అరబిక్లో ఇట్ర అనే పదం అత్తర్ చేశారు మన వాళ్ళు. మన వాళ్ళకి ఏంటంటే ప్రొనౌన్సియేషన్ రాక ఆ మధ్య ఎక్కడో చదివే భలే ఆసక్తి అనిపించింది. అదేంటంటే గాడిద గుడ్డు కంకర పీసేం కాదంటారు కొంతమంది. మా వైపు అంటారు గాడిద గుడ్డేం కాదంటారు. అసలు గాడిద గుడ్డు పెట్టిద్ది ఎక్కడైనా? అది ఎందుకు వచ్చిందిరా అని నాకు ఆలోచన వచ్చి దాని గురించి రీసెర్చ్ చేస్తే అది గాడిద గుడ్డు కాదంట, గాడ్ ది గుడ్ అంట. బ్రిటిషోడు గాడ్ అంటే ఎవరు? దేవుడు. ద గుడ్ అంటే మంచివాడు. దేవుడు మంచివాడు అంటానికి గాడ్ ది గుడ్ అంటే మన వాళ్ళు గాడిద గుడ్డుని చేశారు దాన్ని. కాంక్యర్ పీస్. కాంక్యర్ అంటే విజయం, పీస్ అంటే శాంతి. చివరికి శాంతే వర్ధిల్లుతుంది. అది బ్రిటిష్ వాళ్ళ స్లోగన్. గాడ్ ది గుడ్, కాంక్యర్ ఈస్ పీస్. దాన్ని మన వాళ్ళు గాడిద గుడ్డు కంకర్ పీసుని చేశారు. ఆ బూచోడిది కూడా అంతే. ఆ బూచోడు అసలు ఆడి బూచోడు కాదు, బూసీ. వాడు ఒక బ్రిటిష్ జర్నల్. ఆడు మా గుంటూరు వైపు నియమించారు. అప్పుడు ఈ పదం గుంటూరు నుంచి ఉద్భవించింది, బూసీ అనే పదం. బూచోడు అంటారు కదా, బూచోడు ఎత్తుకుపోతాడు. అసలు బూచోడు అనే పదం కాదు అది, బూసీ వాడి పేరు. ఆ రోజుల్లో ఏం చేసేవాడంటే పిల్లల్ని ఎత్తుకుపోతుండేవాడు బ్రిటిష్ వాడు. బూసీ బూసీ బూసీ. ఆ బూసీ అంటారు నాకు బూచి బూచి అంటాను స్టార్ట్ చేశారు మన వాళ్ళు. అత్తర్ అంటారనమాట. అత్తర్ ఆ వాస్తవానికి ప్రొనౌన్సియేషన్ తప్ప ఇటర్ అంటారు అరబిక్లో. ఆ ఇటర్ని మన వాళ్ళు అత్తర్ చేశారు. ఆ అత్తర్ గురించి, ఎందుకంటే అరబ్బులో అత్తర్ చాలా ఫేమస్ అండి. అక్కడ స్నానాలకి నీళ్లు దొరకవు. కువైట్లో పనిచేసే మీకు చాలా మందికి తెలుసు. ఆడ అత్తర్ వారా అత్తర్ ఆడ కదా. ఆ ఒమన్లో కనుక మీరు దిగారంటే, ఒమన్ యమన్లో దిగితే ఆ ఎయిర్పోర్ట్లోనే సువాసన గుప్పును కొడుతుంటుంది. ఆడ చాలా ఫేమస్ అక్కడ. ఇజ్రాయెల్ ఆల్సో వన్ ఆఫ్ ద కంట్రీ ఇన్ మిడిల్ ఈస్ట్. ఇజ్రాయెల్ కూడా ఒకనొక దేశమే మధ్యప్రాచ్యంలో. వాళ్ళు కూడా అత్తర్ బాగా వాడతారు. వాళ్ళు జీవితంలో చాలా రాసేసాడు సొలొమోన్. ఒకరోజు అత్తర్ కొడుతున్నప్పుడు బహుశా అనిపించి ఉండిద్ది ఆయనకి. అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి రాస్తున్నాడు. ఆయన ఏమన్నాడు చదవండి 11. బుక్కావాడంటే ఎవరో కాదు, మన భాషలో అత్తర్ సాహిబు. మన భాషలో బుక్కావాడంటే పెద్ద పెద్ద ఊహలు ఏం ఊహించుకోమాకండి. ఎవడే బుక్కావాడు మాకు తెలియకుండా ఎవడున్నాడు అని. అత్తర్ సాహిబులు అత్తర్ అమ్మేవాడు బుక్కావాడు అంటారనమాట. వాళ్ళు సెంట్లు అమ్మేవాళ్ళు. ఆ రోజు బయట నిలబడి సెంట్లు అని అత్తరని అమ్ముతుంటారు వాళ్ళు అనమాట. బుక్కావాడి తైలములో చచ్చిన ఈగలు పడుట చేత. ఒక అత్తరు తయారు చేయాలంటే సామాన్యమైన విషయం కాదండి. అంత సులభంగా అయిపోద్ది అనుకున్నారు. అత్తర్ అంటే మకరందాలను సేకరించాలి. పుష్పాలలో గుమించే ఆ మకరందాలని, ఆ మధుర సువాసనని బయటికి లాగాలి. వాటిని ఎండబెడతారు. ఆ గులాబీ, మల్లె, ఈ అత్తర్లు మీరు చూడండి, వాటిని సేకరించి, లేత వాటిని సేకరించి ఆ వాసనని బయటికి తీయటానికి పెద్ద పరిశ్రమే జరుగుతుంటుంది బయట. మనకి ఇంత చిన్న అత్తరు బుడ్డి ఉంటుంది కానీ దాని ఫ్యాక్టరీ చాలా పెద్దది. నిత్యం కొన్ని వేల మంది కార్మికులు పనిచేస్తుంటారు. మనకి బైబిల్లో కూడా ఒక ఆవిడ కనపడుతుంది, అత్తరు కుమ్మరించిన ఆవిడ, మహాతల్లి. అవును, బేతనియా మరియా. ఆవిడ మాట్లాడుతూ ఆవిడ యేసుప్రభు వారి మీద అత్తరు పోసిందట. దాని మీద అచ్చర జటామాంసి అత్తరు. అది ఎక్కడ దొరకదండి, ఓన్లీ ఇండియాలోనే దొరికిద్ది. అది కొన్ని పదాలను పట్టుకొని మనం అది ఏ దేశంలో దొరికిద్దో చెప్పొచ్చు. వేప చెట్టు ఇండియాలో తప్ప ఆడ ఉండదు. నెమళ్ళు ఇండియాలో తప్ప బయట ఎక్కడ మనకు కనిపించవు. ఒకవేళ కనిపించినట్టే ఇక్కడి నుంచి వెళ్ళినట్టే లెక్క. అందుకని సొలొమోన్ గారు కూడా ఏమి తీసుకున్నాడట? నెమళ్ళట. తుఖిన్ అని ఉంటుంది హిబ్రూలో. తుఖిన్ అంటే నెమలి. ఆ తమిళ పదం. హిబ్రూ భాషలో తమిళ పదం ఉంటుంది. హిబ్రూ బైబిల్లో తమిళ పదం ఉపయోగించాడు ప్రవక్త. అంటే భారతదేశంలో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయండి. ప్రవక్తల కాలంలోనే, దావీదు గారి కాలంలోనే భారతదేశానికి సుగంధ ద్రవ్యాలు కానీ, మసాలా దినుసులు కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళియే. జటామాంస అత్తరు తయారు చేయడానికి కనీసం 4 ఏళ్ళు పట్టిద్దండి. చాలా కష్టం అది. శేషాచలపు అడవులలో, నల్లమల్ల అడవులలో, అతి భీకర అభయారణ్యాలలో దొరికే అతి అతి అరుదైనటువంటి కబేలాలను సేకరిస్తారు. ఈ కలే మనకి చెట్లు బెరట్లు ఉంటాయి కదా, ఆ బెరట్లను సేకరిస్తారు. అవి చాలా రేరెస్ట్ అనమాట. అందుకని రెడ్ శాండిల్కి కానీ వాటిని ఏమంటారు మా తెలుగులో? ఎర్రచందనం స్మగ్లర్స్ అంటుంటారు కదా. ఎందుకంటే అవి చాలా ఫేమస్. వాటిలో నుంచి బయటికి తీస్తారు. అవి చాలా ఖర్చు అండి. అవి చాలా ఖర్చు. మధ్య ఎవరో ముఖేష్ అంబానీ వాళ్ళ ఆవిడ ఎవరో ఏదో ఒకటి తీసుకుందట అత్తరు. ఆ అత్తరు విలువ 3.5 కోట్లు అంట. ఇంతేనండి ఉండేది, ఇంతే 3.5 కోట్లు. వాళ్ళు చాలా డబ్బులు ఉన్నోళ్ళండి. కనీసం ఒక బుక్కావాడు ఆ అత్తర్ని తయారు చేయటానికి 4 ఏళ్ళు శ్రమించి ఎక్కడెక్కడో తిరిగి
దాన్నంతా సేకరించి ఒక చక్కని అత్తరుగా మారుస్తాడు. ఆ అత్తరు కొనాలన్నా కానీ సామాన్యమైన విషయం కాదు. అతి రూపాయికో 2 రూపాయలకు మార్కెట్లో అమ్మితే దొరికేవి కూడా కావాయి. ఆవిడ రేటు కూడా చెప్తాడు అక్కడే మనకు మార్క్స్ వార్తలో. ఆ రేట్ ఎంత తల్లి, ఆ రేట్ ఎంత చూడండి. నిజంగానండి మిడిల్ ఈస్ట్ పండితులు ఆశ్చర్యపోతున్నారు అసలు ఆవిడ త్యాగం అంత గొప్పదని. ఆ త్యాగం తెలిస్తేనే మనకు అర్థమైద్ది. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 3-5 వచనాలు చదవండి. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 3-5 వచనాలు. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనము చేయుటకు కూర్చుండగా ఒక స్త్రీ మిక్కిలి విలువ గల, ఎలాంటిదట, మోస్ట్ ప్రీషియస్, మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి. మీరు ప్రపంచంలో ఎక్కడైనా రీసెర్చ్ చేయండి, ఇండియాలో తప్ప ఆ వస్తువు ఎక్కడ దొరకదు అసలు మనకి. ఆ అచ్చ జటామాంసి అత్తరును తీసుకొని వచ్చి ఆ అత్తరు ఏం చేసిందట, అబ్బా ఆయన తల మీద అలా పోసేసిద్దటండి ఆ తైలాన్ని. కొందరు కోప్పటారు, ఏంటి ఇంత విలువైందా అని కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగున నష్టపరుచుటయ్యేలా, ఈ అత్తరు 300 దేనారాలు, అంటే ఒక దేనారం అంటే 55 రూపాయలతో సమానం వాళ్ళకి అక్కడ. ఒక దేనారం అంటే 55 రూపాయలు, సుమారుగా 53, 53.5 అట్లా ఉంటుంది. ఎంతట మన తెలుగులో ఎంతకి ఇచ్చారు? షెకెల్స్ అంటుంటారు వాళ్ళు, ఎఫాలు షెకెల్స్ ఉంటాయి వాళ్ళు. మన తెలుగులో అయితే 160 రూపాయలు అంటే ఈ రోజుల్లో లెక్క కాదండి, ఆ రోజుల్లోనే 160 రూపాయలు అయ్యి, ఈ రోజుల్లో కాదు. ఏంటి ఒక 50 ఏళ్ల క్రిందట 100 రూపాయలకి ఎంత విలువ ఉండేది చెప్పండి. ఈరోజు 100 రూపాయలు తీసుకెళ్తే 2 దోశలు కట్టి పంపిస్తాడు. ఈరోజు ఏమీ రాదు. ఒకప్పుడు 100 రూపాయలకి ఎన్ని వచ్చాయి మీకు అందరికీ తెలుసు. ఒక 100-150 ఏళ్ల క్రిందటికి వెళ్తే ఇళ్ళ స్థలాలు 10 రూపాయలు కొన్నోళ్ళు ఉన్నారండి. అవునా? మొన్న మధ్య కర్నూలు వస్తున్నాం. ఈ సి క్యాంప్ దాటిన తర్వాత నన్నూరు టోల్ ప్లాజా అని ఒకటి ఉంటుంది. మా పక్కనే ఆయన మినిస్టర్ గారి కొడుకు అనమాట. ఒకప్పుడు ఆయన నన్ను దింపటానికని వచ్చాడు. ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో వాళ్ళ నాయన ఎమ్మెల్యే అనమాట. ఆయన అబ్బాయి వచ్చాను, నా తాను నీ దింపుతానన్న మిమ్మల్ని అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసి వచ్చాడు. నన్ను చెప్తున్నాడు, అలా వెళ్తున్నా టోల్ ప్లాజా దగ్గరికి వెళ్తుంటే అన్నాడు, అన్న ఇదిగో అన్న ఇక్కడి నుంచి అన్న ఇప్పుడు మిమ్మల్ని దింపుతామని చూసారన్న, అక్కడి వరకు అన్నీ మాయేనన్న స్థలాలు అన్నాడు. అన్నీ ఏంటంటే దాదాపుగా 7 కిలోమీటర్లు అండి, వస్తానే ఉంది అన్నీ మాయ. అది అంత మాయనన్న, అన్నీ మాయనన్న. మరి అంతా నీ అయితే నువ్వేంది నాయన ఈ ఇన్నోవాలో తిరుగుతున్నావు, ఫ్లైట్ కొనుక్కోవచ్చు అన్నాడు. అంటే ఇప్పుడు కాదన్నా, ఒకప్పుడు అన్నా మా నాన్న పేకాటకి ఎకరం 5 రూపాయలకి అమ్మేశాడన్నా అని చెప్తున్నాడు. పేకాట్లోనట ఎకరం 5 రూపాయలకి అమ్మేసాడట. ఎప్పుడు జరిగిందంటే అప్పుడెప్పుడో 1995 కాలాల్లోనన్నా అని చెప్తున్నాడు. ఈరోజు నిజంగా చూడండి, ఇప్పుడు ఎంత పలుకుతుందండి ఇప్పుడు భూమి. అసలు కొనగలుగుతాము ఈ రోజుల్లో? మన భూమి లక్షల్లో ఉంది. ఈరోజు మన భూమి లక్షల కోట్లు. నాకు మా నాయనమ్మ చచ్చిపోకముందు ఓ విషయం చెప్పింది. మాకు మా వీధిలోనే మా ఇల్లే సగం వీధి ఉంటుందండి. మా నాయనమ్మ గారి కాలంలో ఆ వీధిలో మా ఇల్లే సగం వీధి ఉంటుంది. మా నాయనమ్మ చచ్చిపోయేటప్పుడు అనింది, అరే నాయన ఇది ఎంత కొన్నానో తెలుసురా నీకు మనవడా అనింది. చెప్పు ఎంత ఉంటుంది ఏంటి అని అడిగా. 104 రూపాయలు కొన్నాను రా అని చెప్పిందండి. 104 రూపాయలు. మా వాళ్ళు విజయవాడ నుంచి గుంటూరు వచ్చి సెటిల్ అయ్యారు, మా ఫోర్ ఫాదర్స్ బ్రిటిషర్స్ హయాంలో. అప్పుడు అక్కడి నుంచి గుంటూరు వచ్చినప్పుడు 104 రూపాయలకండి 50 సెంట్లు కొన్నారండి. 50 సెంట్లు అంటే ఇక మీరే ఊహించుకోండి, అర్ధెకరం, చాలా పెద్దది, విశాలమైంది. మా వాళ్ళు కూడా అదే బాపతలేండి, అన్నీ అమ్మేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఊహించుకోమాకండి పెద్ద బిలియనీర్ని నేనని. అంటే ఈరోజు ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఆ రోజులు ఏమంటే 100 ఏళ్ల క్రిందటే 100 రూపాయలకి ఇన్ని ఎకరాలు వస్తున్నాయంటే 2000 ఏండ్ల క్రిందట. ఎప్పుడు 2000 ఏండ్ల క్రిందట అంటే ఎంత వాల్యూ ఉండితే ఆలోచించండి. నేను 100 ఏళ్ల క్రిందటే 1/2 ఎకరం అమ్మారని చెప్తున్నా. 100 ఏళ్ల క్రిందటకి వెళ్తేనే 100 రూపాయలు 1000 రూపాయలతో సమానం. మనకి చిన్నప్పుడు మనకు పావలా 10 రూపాయలు ఇస్తే వాడి దగ్గరికి వెళ్తే వాడు చాలా ఇచ్చేవాడు ఆ గాజు డబ్బాలో నుంచి, చిన్నప్పుడు కిరాణా కొట్లో. ఈరోజు 10 రూపాయలు ఇస్తే ఏం కావాలరా అని 2 గొట్టాలు చేతిలో పెట్టి పంపిస్తున్నాడు. అంటే పరిస్థితులు చూడండి ఎలాగైపోయినాయో. ఆ రోజుల్లోనండి
పరిశోధకుల అంచనా ఏంటంటే కనీసం 160 రూపాయలు 2000 సంవత్సరాల కింద సంపాదించాలంటే ఒక స్త్రీ, అది ఒక స్త్రీ పొద్దున్నుంచి సాయంత్రం దాకా కనీసం 3.5 సంవత్సరాలు నిర్విరామంగా కష్టపడాలని చెప్తున్నారండి. ఎన్నేళ్ళట? 3.5 సంవత్సరాలు ఒక స్త్రీ పొద్దున్నుంచి సాయంత్రం దాకా సెలవు లేకుండా 3.5 ఏళ్ళు ఖర్చు పెడితే తప్ప 2000 years బ్యాక్ ఆ 160 రూపాయలు ఒక మనిషి సంపాదించలేడట. అంటే ఇప్పుడు ఆమె పైన ధార పోసింది చిన్న అత్తరు బుడ్డి అనుకుంటున్నారేమో మీరు. కాదు, 3 ఏళ్ల చెమట బుట్ల ఆయన తలపైన కుమ్మరించేసిందండి. 3 ఏళ్ల పాటు పడిన తన రక్తం చిందించిన తన రక్తాన్ని ఆయన మీద ధార పోసేసిందండి. అక్కడ ఎంత కష్టమో చూడండి. ఇప్పుడు చెప్పండి, ఒక అత్తరు బుడ్డి చేతికి రావాలంటే ఎన్నేళ్ళు చెప్పండి? మొత్తం సేకరించడానికి ఎన్నేళ్ళు? ఇందాకే చెప్పా, ఓ 4 ఏళ్ళు. కొనటానికి ఎన్నేళ్ళు? ఓ 3 ఏళ్ళు. 4 + 3 అంటే ఎంత? అంటే ఒక అత్తరు బుడ్డి, ఒక బుక్కావాడి దగ్గర నుంచి ఒక మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి బయటికి రావాలంటే 7 సంవత్సరాల కాలం పట్టిద్ది. అంటే నువ్వు 2024 నుంచి కష్టపడితే అది 2031లో కొంటావు నువ్వు. ఇప్పుడు బాగా అర్థమైంది. దాని గురించి సొలొమోను గారు మాట్లాడుతున్నారు, అటువంటి అత్తరు గురించి. ఇప్పుడు మళ్ళీ ప్రసంగికి రండి. ప్రసంగి 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఒరే 4 ఏళ్ళు కష్టపడతాడురా ఒక బుక్కవాడు దాన్ని సేకరీయటానికి, దాన్ని కొనటానికి అంతకంటే మునుపు 1000 ఏళ్ళు అంటే ఇంకా చాలా కష్టపడాలిరా. ఇంత కష్టం ఏమైపోతుందో చెప్తున్నాడు అక్కడ. బుక్కావాణి తైలములో బుక్కవాడు ఏం చేయాలంటేనండి, చివరిలో ఆ సువాసన వెళ్ళిపోకుండా పైన 3 నెలల పాటు క్యాప్ పెట్టేయాలి దానికి, బాటిల్కి. కానీ తర్వాత క్యాప్ తీయాలి వాడు. 2 ఉంటుంది ప్రాసెస్. మీకు బుక్కవాడు అత్తర్ని తయారు చేసే విధానం అర్థం కావాలి, ఆ రచన మీకు అర్థం కావాలంటే ముందు మూత పెట్టాలి, ఆ తర్వాత మూత తీయాలి. మూత తీస్తే అప్పుడు దానికి అసలు సువాసన అనేది బయట ఉన్న నైట్రోజన్ వాయువుతో మిక్స్ అయ్యి, మీథేన్ నైట్రోజన్ వాయువులు ఉంటాయి బయట, ఆ వాయువులతో మిక్స్ అయినప్పుడు ఆ సుగంధం బయటకు వస్తుంది వాటిల్లో నుంచి. అలా రావాలంటే క్యాప్ ఓపెన్ చేయాలి ఇప్పుడు. అందుకని బుక్కవాడు క్యాప్ ఓపెన్ చేస్తాడు. కానీ ఎంత డేంజర్ అంటే ఈగలకి అద్భుతంగా ఇష్టం అసలు ఆ అత్తరు వాసన చూస్తుంటే ఈగలు ఎగబడిపోతుంటాయి. ఒక్క ఈగ లోపల పడ్డా టోటల్ స్మాష్, అంతా అయిపోయినట్ట. ఇక ₹1 విలువ కూడా చేయదు కదా. ఇంకెంత గొప్ప ఏమంటారా, ఒక ఈగ కనుక పడిందంటే శవపు కంపు వచ్చిందంట. అది శవపు కంపు. దానికి ఎలా ఉంటుందంటే, దాన్ని గనక పర్ఫెక్ట్గా తయారు చేస్తే ఒక అద్భుతమైన సువాసన. తేడా వచ్చిందంటే కుక్క చచ్చిన శవం కంపు వస్తుంది ఆ అత్తరు. ఇప్పుడు ఆ 2 ఒక్కదాని మీద ఆధారపడ్డాయి. అది సువాసనగా మారాలా, శవపు కంపుగా మారాలో ఆ వ్యక్తి ఏకాగ్రత మీద ఆధారపడి ఉండిద్ది. ఇప్పుడు ఎదురు ఆ బాటిల్ని పెట్టుకోవాలి, పైన క్యాప్ తీయాలి, ఈగలు వాలకుండా దాన్ని ఎప్పటికప్పుడు విసురుతూ ఉండాలి. అక్కడ ఏమాత్రం నిద్ర వచ్చిందని కళ్ళు మూసుకున్నాడు అనుకోండి, ఇక అయిపోయినట్టే. ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే మన గురించే చెప్తున్నాడు, మన లైఫ్ గురించే మాట్లాడుతున్నాడు ఆయన. అక్కడ అత్తరంటే అత్తర్ గురించి కాదు అసలు, అది మన లైఫ్లో కూడా 70-60 ఏళ్ళు బ్రతుకుతున్నాం మనం. చాలా మంచి పనులు చేస్తున్నాం, చాలా మంచిగా బ్రతుకుతున్నాం, 10 మందికి మంచి చేస్తున్నాం, ఎక్కడ తప్పు చేయట్లా. కానీ చివరిలో నువ్వు చేసే తప్పు ఉంటుంది చూసావా, లాస్ట్లో నువ్వు చేసే తప్పు, అది నీకు అంతకు ముందు చేసిన మంచి పనులన్నిటిని ఏం చేసేసిద్ది అది. ఒకసారి నాకు బాగా గుర్తు, కంచుమర్రు సభలు జరిగినాయి వెస్ట్ గోదావరిలో. నేను ఎక్కడ దిగాలంటే కరెక్ట్గా బహుశా భీమవరం దగ్గర దిగాలండి. నేను దిగాలైతే నేను ట్రైన్ ఎక్కా, చెన్నై నుంచి, నాకు అప్పుడు చెన్నై సభలు ఉన్నాయి, చెన్నై నుంచి ట్రైన్ ఎక్కా, భీమవరం దగ్గర దిగాలి నేను. అదేంటో కానండి, ఏలూరు దాటేంతవరకు బాగానే ఉన్నానండి. అంటే అర్ధరాత్రి 3 గంటలకు నేను చెప్పే కదా, అర్ధరాత్రి 3 గంటలకు ఏలూరు దాటేదాకా బాగానే ఉన్నాను నిద్ర లేకుండా. సడన్గానండి ఎందుకో ఆ నిద్ర మత్తులో నాకు ఇక ఓపిక పట్టుకోలేక ఆ నిద్ర మత్తులో ఒక పావు గంట పనుకుందామని, అప్పటికి నా 3-4 రోజులు నిద్ర లేదు, ఇక కరువుతో ఉన్నా నేను, నిద్ర కరువులో సడన్గా నిద్రపోయా. లేచేటప్పటికండి నా ట్రైన్ ఒడిస్సా భువనేశ్వర్ దగ్గర ఉంది. అర్థమైందా? చివరిలోనండి ఒక్క స్టాప్ నేను కనుక ఆపుకొని కనుక ఉంటే నా నిద్రని, నేను శుభ్రంగా నా గమ్యానికి వెళ్ళిపోయామండి.
మొదటి నుంచి కష్టపడ్డా. చెన్నై ఎక్కినప్పటి నుంచి ఆ రోజు రాత్రి 7:30కి ఎక్కాయి నేను చెన్నైలో. అప్పటి నుంచి అర్ధరాత్రి 3:30 దాకా బాగానే ఉన్నా. బాగా ఎట్ట కూడా తట్టుకోగలిగా. ఆ కష్టాన్ని కొద్దిగా ఓర్చుకొని ఉంటే బాగుండేది నేను. కానీ చివరిలో చేసిన నా నిర్లక్ష్య వైఖరి నన్ను ఎక్కడో తీసుకెళ్ళి డ్రాప్ చేసేసింది. తీరా లెగితే తెలుగు కనపడట్లేదు అక్కడ నాకు. ఏంట్రా ఇదంతా వేరేలాగా ఉందని చెప్పి ఇంగ్లీష్లో అడిగితే వాళ్ళు చెప్పారు, దిస్ ఈజ్ ఒడిస్సా బ్రదర్. అర్థమైపోయింది. అంటే మన లైఫ్లో కూడా ఎప్పుడేనండి చచ్చిపోయే ముందు వరకు జాగ్రత్త కట్టి పెట్టుకోండి మీ. అందుకని అన్నాడు యేసుప్రభు, అంతము వరకు సహించిన వాడే దాన్ని. ఆ విషయంలో అందరూ విఫలమైపోతున్నామండి. నిజంగా ఆ ప్రసంగి మీరు చదివితే ఆయన గురించి ఆయనే రాసుకుంటాడు అదంతా. ఇంకా కింద చదవండి. అదిగోండి, కొంచెము బుద్ధిహీనత, చిన్న మిస్టేక్, చిన్న బ్లండర్ మిస్టేక్, చిన్నది ఒకటి. త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానం ఇంకా ఘనత తేల కొట్టేస్తుందట. అంటే ఎంత బరువైనదంటే బుద్ధిహీనత అనేది ఎంత బరువైందంటే, ఒక త్రాసులో దాన్ని ఇంత గనక నువ్వు వేస్తే ఇటువైపు ఉన్న జ్ఞానం ఘనత లెగిసి ఆకాశానికి వెళ్ళి పడతాయి. అంత బరువు ఉంటుంది అది. ఏంటది? దానికి ముందు కూడా అంటాడు ఆయన, సుగంధ తైలము కంటే మంచి పేరు సంపాదించుకొనుట. ఎందుకంటే ఆయనకి లేదు మంచి పేరు. ఆయన చచ్చిపోయినప్పుడు వచ్చి మీ నాన్న చచ్చాడు పేడ విరగడైపోయింది అనుకున్నారండి. సొలొమోన్ చచ్చినప్పుడు ప్రజలందరూ ఆనందధ్వనులు. ఎందుకంటే బానిసత్వం చేశాడు ఇంతకాలం మీ నాన్న మమ్మల్ని, మంచి పేరు సంపాదించుకోవాలి. అది సొలొమోన్ కూడా అర్థమైపోయింది. రే సొలొమోన్ గారించి బయట టాక్ చాలా బ్యాడ్గా వెళ్ళిపోయింది. అరే సొలొమోన్ ఒక అమ్మాయిలు పిచ్చోడరా, ఎక్కడైనా జరిగిందేట్రా చరిత్రలో ఇంతమందిని పెళ్లి చేసుకోవటం? దేవుడు బానిసలుగా చేయొద్దంటే మనల్ని అందరినీ తీసుకొచ్చి వాళ్ళ ఆవిడికి పురాలు కట్టించుకున్నాడు రాని సొలొమోని మీద అసహ్యం పెరిగిపోయిందండి. కేవలం దావీదు గారి మీద ఉన్న గౌరవంతో మాత్రమే వాళ్ళు ఉన్నారు అప్పటిదాకా. అందుకని ఆ ప్రసంగి అంతా ఆయన గురించి ఆయనే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆ మహానుభావుడు ఎందుకన్నానంటే ఒక ప్రీవియస్ పీరియడ్ గొప్పగా బతికాడు కాబట్టి. అది కూడా ఒకసారి ఆయన జీవితాన్ని మనం ఆలోచిస్తే ప్రియులరా, మొదట్లో చాలా భక్తిగా బ్రతికాడు ఆయన. ఎవరు? చాలా భక్తిగా బతికాడు మొదట్లో. ఎంత భక్తి అంటే ఆయనకి మించిన టాప్ ఎవరు లేరు అసలు భక్తిలో. నిజంగానండి సొలొమోను ఎంత కృతజ్ఞతుడు అవ్వాలంటే దేవుడికి, అసలు సొలొమోనికి సింహాసనం వచ్చే ఛాన్సే లేదండి. ఏమంటే ఒక రాజు గారు చచ్చిపోతే నెక్స్ట్ రాజు ఎవరు అవ్వాలి చెప్పండి? ఇంటికి పెద్ద కొడుకు రాజు అవ్వాలి, అంతేనా? ప్రపంచంలో ఎక్కడైనా సరే రాజు చచ్చిపోతే తర్వాత రాజు ఎవరంటే ఇంట్లో పెద్ద కొడుకు రాజు. అతను మిస్ అయితే రెండోవాడు, అతను కూడా పోతే 3, అతను కూడా పోతే 4, అతను కూడా పోతే 5, 6, 7, 8 అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు సొలొమోను రాజు అయ్యే అవకాశం 1% కూడా లేదు. ఎందుకంటే సొలొమోను వాళ్ళ నాయనకి 10వ కొడుకు. ఎన్నో కొడుకు? మొదటివాడు అమ్నోను, రెండోవాడు దానియేలు, మూడోవాడు అబ్షాలోము, నాలుగోవాడు అదోనియా, ఐదోవాడు షఫట్య, ఇలా పైకి అలా వచ్చేసి ఆ తర్వాత నాతాను, ఆ 10వ సొలొమోను. అంటే భూతద్దం వేసి వెతికినా కింగ్ అయ్యే ఛాన్సే లేదు అసలు ఇతనికి. అలాంటి వాణ్ణి దేవుడు ఏం చేశారండి? టక్క 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 8, 9 మందిని నెట్టి తొక్కి సొలొమోన్ని ఫస్ట్ స్థానంలో నుంచోబెట్టి కింగుని చేశాడండి. ఎవరు? మనల్ని కూడా అంతే. ఆ సొలొమోను ఎవరో కాదు, గుర్తుపెట్టుకోండి. బైబిల్లో క్యారెక్టర్లో చదివేటప్పుడు ఆ రాజులు, ఆ ప్రవక్తలు, ఆ బోధకులు, ఆ భక్తులు మనమే. నిన్ను కూడా అంతే కదా. మీ నాన్న మీ అమ్మ వివాహం ఆడినప్పుడు ఎన్ని కోట్ల శుక్రకణాలు వెళ్ళి మీ నాన్నలో నుంచి? 30 కోట్ల శుక్రకణాలు పోతాయట. ఒక తండ్రి ఒక తల్లి వారిద్దరూ సంసార ధర్మాన్ని నెరవేర్చుకునే క్రమంలో 30 కోట్ల శుక్రకణాలు పురుషుల్లో నుంచి స్త్రీలోనికి వెళ్తే వాటిలో దేవుడు 29,99,999,999 మందిని గంట అవతల పడేసి అసలు ఛాన్స్ లేని నిన్ను తీసుకొని వచ్చి ముందుకు తీసుకొచ్చి పెట్టాడు. మనమే సొలొమోన్లో కృతజ్ఞతలుగా ఉండాల్సిన వాళ్ళం మనమే. కానీ సొలొమోను ఏం చేశాడో మనం కూడా అదే చేస్తున్నామండి. ఏం చేశాడో చూడండి సొలొమోను. నిజంగా ప్రారంభంలో ఆయన ఎంత అద్భుతంగా బతికేవాడో, ఆయన భక్తి ఎంత అద్భుతంగా ఉండేదో ప్రారంభంలో మీకు అందరికీ తెలిసిన కొన్ని వచనాలను నేను ఉదాహరిస్తూ ముందుకెళ్తాను. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనానికి రండి. బహుశానండి ఆ ప్రార్థన చేసే సమయానికి 13 ఏళ్ళు ఉంటాయండి. ఎన్నేళ్ళు?
13 ఏళ్ళు అంటే నాకు తెలిసి 9th క్లాస్ పిల్లగాడు అనమాట. చాలా చాలా చిన్న పిల్లోడు అప్పుడు. 9వ వచనంలో దేవుడు ప్రార్థన చేస్తాడు, దేవా ఇంత గొప్పదైన నీ జనమును న్యాయము తీర్చులాగున ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకాన్ని అనుగ్రహించు, హృదయాన్ని దయచేయి, మంచి తెలివి కలిగిన హృదయాన్ని నాకు ఇవ్వయ్యా. మా నాన్న చాలా తెలివైనోడు, దావీదు చాలా తెలివైనోడు తెలుసు కదా. గొల్లియాత్ దగ్గర ఆయన తెలివంతా అక్కడే బయటపడిద్ది. మీకు దావీదు గురించి తెలిస్తే ఫిలిస్టీన్లో ఒక ఆట ఆడిచ్చాడు, సర్దారుల్ని 3 చెరువులు నీళ్లు తాగిచ్చాడు. ఆయనకి ఓటం అంటే తెలియనోడండి. ఎవరు? దావీదు లైఫ్లో ఓడిపోయిన యుద్ధం లేదు. ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉన్నారండి ఇలాంటి లెజెండ్స్, చాలా తక్కువ మంది. వాళ్ళలో సలావుద్దీన్ అవైసీ ఒకడు, తర్వాత మనకి నెపోలియన్ బోనాపార్టే ఒకడు, అలెగ్జాండర్ ద గ్రేట్ ఒకడు, నెక్స్ట్ ఫైలో ద గ్రేట్ ఒకడు. అలా అతి తక్కువ మందిలో కింగ్ డేవిడ్ ఒకడు, ఓటమి ఎరుగని మహారాజు. కత్తి పట్టాడంటే ఎదుటివాడి పేక తెగ్గొడతాడు తప్ప తల దించడు. అయ్యా ఆయనంటే అంత గొప్పగా పరిపాలన చేశాడయ్యా. నా బ్రతుకు చూస్తేనేమో చాలా చిన్నోడిని, కొడితే పట్టుమని 13 ఏళ్ళు లేవు, చుట్టూరు శత్రు రాజ్యాలు ఉన్నాయి, నాకు కాస్త తెలివినిస్తావా మహానుభావా అని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఏమిచ్చాడు? సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఏమిచ్చాడు? ఇలా చెప్పాడట, ఏమని? అయ్యా సొలొమోన్, అందరూ ప్రార్థన చేస్తారా, రోగాలు తగ్గాలని చేసేవాడు ఒకడు, కడుపు నొప్పి తగ్గాలని చేసేవాడు ఒకడు. ఈరోజు ప్రార్థనలన్నీ ఏంటండి? ప్రతి చిన్నదానికి ప్రార్థనే, ప్రతి చిన్నదానికి ప్రార్థన. ఈరోజు మనం చిన్న చిన్న కడుపులో నొప్పులకి, తలకాయ నొప్పులకు కూడా దేవుడు తలకాయ తినేస్తాం మనం. ఇవే నీ లైఫ్లో ఏనాడని నిజంగా చెప్పండి, దేవా పాపం చేయకుండా నా జీవితాన్ని కట్టయ్యని ఎప్పుడైనా ప్రార్థన చేశారండి? నిజంగా చాలా తక్కువ మంది ఉంటారండి. అసలు పాపం విషయంలో ప్రార్థన ఎవరం చెయ్యం. దేని విషయంలో ప్రార్థన? మధ్య ఎవరో ఒక మహానుభావుడు ఉన్నాడు, అమ్మ ఒడి కోసం ప్రార్థన చేసిందట. నేను దుంపదేగా అనుకున్నా, అమ్మ ఒడి నానసుడి వీటి కోసం అమ్మ నీ ప్రార్థనలు. ఇంకోటి ఎవడు రేషన్ కార్డులో పేరు తప్పుపడిందంటే దానికోసం కూడా ప్రార్థన చేస్తాడంట. ఇంత చీపా? ఇంకొక ఆయన ఉన్నాడండి, తెల్ల జుట్టు నల్లగా మారిపోవాలనే ప్రార్థనలు, మొటిమలు పోవాలని ప్రార్థనలు అంట. అయ్యా కాలేజీలకి పోతున్నాను, ఏ అబ్బాయి నా వైపు చూడట్లేదు, కాస్త మొటిమలు పోగొట్టుదేవా, వచ్చి సిగ్గులేదు నీకు, దానికోసం కూడా ప్రార్థన. ఇంకొకడు, అమ్మాయిలు ఎవరు నన్ను చూడట్లేదు అయ్యా, పైన బట్టతలు వచ్చేసిద్దని, కాస్త నీ కృపుండి నాకు జుట్టు తెప్పిస్తే ఒక 5 అమ్మాయిలైనా చూస్తారు మహానుభావ, నాకు జుట్టు తెప్పివని ప్రార్థనలు అట. వీటి కోసం కాదండి ప్రార్థన. దేవుడికి కూడా ఇప్పటిదాకా అలాంటి ప్రార్థనలు ఇని 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 చిరాకు వచ్చేసి సొలొమోనుతో ఆ మాట చెప్తున్నాడు, ఏమని? నీవు రర్రే ఇప్పటిదాకా అందరూ దీర్ఘాయువులు అడిగిన వాళ్ళని చూశాను కానీ నాయనా, నెక్స్ట్ డబ్బు నాకు ఇవ్వు, నాకు అప్పులు తీర్చేసేయి, నాకు భవనాల మీద భవనాలు కట్టేసేయి, నాకు మంచి పట్టు చీర కట్టి ఇవ్వు అనే ప్రార్థనలు చూశాను కానీ నాయనా. ఇంకొంతమంది ఉంటారు ప్రార్థనలు, అయ్యా వాడు నన్ను తిట్టాడు, లారీ వచ్చి గుద్దితే 2 కాళ్ళు పోవాలి వాడికి, మరి ఎట చేస్తావు, నీకే అప్పచెప్తున్నాడు మహానుభావ. ఉంటారండి కొంతమంది, ఆ ఏళ్ళు ఇరుస్తా, శాపాలు, శాపనార్థాలు, ఉసుర్లు, అలాంటి ప్రార్థనలు కూడా విన్నానరా నేను సొలొమోను. ఇప్పటిదాకా ఈ కోట్ల మంది ప్రజల నుంచి వచ్చిన ప్రార్థనలు ఈ 3 విన్నానరా నేను. కానీ ఫస్ట్ టైం రా సొలొమోను నీలాంటి ప్రార్థన వింటున్నాను రా, సృష్టి పుట్టినది మొదలుకొని. అదే అన్నాడు అక్కడ, చదవనా? న్యాయమును గ్రహించటానికి వివేకమును అనుగ్రహించమని. అబ్బా ఫస్ట్ టైం ఐ సా, ఫస్ట్ టైం చూశాను రా నేను అసలు అలాంటి వాడిని అని అడిగితివి. నీవు ఇలా అడిగావు కాబట్టి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసావు. ఇలాంటి ప్రార్థన నేను కోరుకున్నాను, ఫస్ట్ టైం నువ్వే చేసావు. దేవుడికి కూడానండి ఈ దీర్ఘాయువులు, ఈ శత్రువుల మీద పగలు, ఈ ఐశ్వర్య అలాంటి చెడ్డ చిరాకండి ఆయనే చెప్తున్నాడు అక్కడ, ఆయనే చెప్తున్నాడు. ఇప్పటిదాకా అలా నీ అడిగారని దేవుడే చెప్పేస్తున్నాడు ఆయన గురించి. ఆయన నీ ఒక ఆఫర్ ఇచ్చారండి దేవుడు, నువ్వు అడగకుండా ఇది అడిగావు కాబట్టి
ఇది ఇస్తున్నాను, ఆఫర్ ఏంటో చెప్పమంటావా, అడగనివి కూడా నీకు ఇచ్చేస్తున్నానని చెప్పాడు. ఒక్కడు కూడా లేడు, ఇక మీదట కూడా ఉండడు. అలాంటి గొప్ప ప్రార్థన చేసావు, అంత గొప్ప వరం నీకు ఇస్తున్నాను పో అన్నాడండి. అంటే చాలా గొప్పడు నిజంగా. మనం 13 ఏండ్ల వయసులో అసలు మనకి తెలుసా అండి చెప్పండి? 13 ఏండ్ల వయసులో మనం ఎలా ఉంటామండి? 13 ఏండ్ల వయసులో మనం శివుడు ముక్కు గార్చుకుంటూ రోడ్లమ్మడి తిరగటం, ఆ ఎర్రబంతి వేసుకుని క్రికెట్లో ఎర్రోళ్ళలాగా ఆడుకోవటం. నాకు తెలిసినంతవరకు మన బతుకులన్నీ ఎట్టానే ఉంటాయి. నా 9వ తరగతి పిల్లల్ని చూడండి, ఆ గాన్లు వేసుకొని ఎగురుతూ ఉన్నాడు. మొన్న ఎవడో కారు వేసుకొని వస్తే ఆ రామచంద్రపురం నుంచి వస్తుంటే అదేదో టైర్ ఉంది, సైకిల్ టైర్ వేసుకొని కొడుతున్నాడు, కొట్టి పరిగెడుతున్నాడు. ఆ కాలం ఆ గోదావరి గట్టు అమ్మట, గోదావరి గట్టు ఉందనే సాంగ్లు వేసుకొని. ఈరోజు మన జీవితాల్లో టీనేజర్ల బతుకులు ఇంత దరిద్రంగా ఉన్నాయి. అసలు జ్ఞానం వివేకం అనే పదాలకు అర్థాలు కూడా తెలియవు, చెప్పినా కానీ అర్థం కాదు ఆ వయసులో. అలాంటి వయసులో జ్ఞానం గురించి అడిగాడండి ఆ మహానుభావుడు. అందుకనే దేవుడు వెంటనే జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం గురించి మీకు అతి ప్రముఖ ఉదాహరణ కూడా తెలిసి, 2 వేశ్యలు రావటం, నా బిడ్డ అంటే నా బిడ్డను కొట్టుకోవటం. ఈ రోజుల్లో లాగా రోజుల్లో బ్లడ్ టెస్టులు లేవు కదండి. ఈ రోజుల్లో అంటే నీ బిడ్డ తప్పిపోయాడని చెప్పాలంటే చిన్న సింపుల్ 5 నిమిషాలు తెలిచేస్తారు నీ బిడ్డో కాదో అని. వెంటనే ల్యాబ్కి పంపిస్తారు, ఇంజక్షన్ తీసుకుంటారు, బ్లడ్ బయటికి లాగేస్తారు, DNA టెస్ట్ చేయమని చెప్తారు. ఆ 2 DNA టెస్టులు చేస్తే తేలిపోయింది. ప్రపంచంలో నీ తల్లి ఎవరో 800 కోట్ల మందిలో కూడా గుర్తుపట్టవచ్చు. ఈరోజు అంత టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యింది ఈరోజు. ఆ రోజుల్లో ఉందా? లేవు. దెర్ ఈజ్ నో సచ్ ఎ టెక్నాలజీ ఇన్ అవర్ డేస్. ఈ రోజు ఉన్నంత గొప్ప టెక్నాలజీ ఆ రోజుల్లో లేవు. కాబట్టి ఆ జ్ఞానం ద్వారానే చెప్పాలి. ఆ రోజు ఏమన్నా చెప్తే ఎలాగా? జ్ఞానం ద్వారా. అప్పుడు వాళ్ళిద్దరిలో మీకు అందరికీ తెలుసు సందర్భం. కత్తి తీసుకోమన్నాడు, ఏమన్నాడు? 2గా నరికి చెరి ముక్క ఈవిడికి, ఇంకో ముక్క ఆవిడికి ఇసిరేయి, ఈ తలకాయనేమో ఈవిడ ఒళ్ళో ఇసిరేయి, మొండానేమో ఆవిడ ఒళ్ళో ఇసిరేయమన్నాడు. మనమైతే ఏమనుందో, ఇద్దరే మనం కనుక ఆడుంటే ఆ ఇసిరే ఇంకా పర్లేదు, ఇంకో చెయ్యి కూడా ఎక్స్ట్రా ఇదేవా నాకు అంటాం. మనకి లేదండి పాపం. అప్పుడు నిజమైన తల్లి వచ్చింది బయటికి, ఏమనింది? అయ్యా వాడు ఎక్కడున్నా చల్లగా ఉంటే చాలయ్యా, వాడు నా దగ్గరే ఉండనవసరం లేదు, వాడికే ఇచ్చేసేయమని చెప్పింది. దాన్ని బట్టి నిజమైన తల్లి ఎవరో? ప్రపంచం విస్తుపోయింది. అసలు ప్రపంచ రాజ్యాధినేతలందరూ వచ్చి కూర్చున్నారు అక్కడ. ఏంట్రా తీర్పట, ఎవరు బిడ్డో అర్థం కావట్లేదట. 2 తల్లులు, ఆవిడ డ్రామా చూస్తే ఆవిడ కరెక్ట్ అనిపిస్తుంది, ఈవిడ డ్రామా చూస్తుంటే ఈవిడ కరెక్ట్ అనిపిస్తుంది అని ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఏం తీర్పు చెప్తాడో, ఎలా ప్రాబ్లాన్ని సాల్వ్ చేస్తాడో అని సర్కస్ కూర్చున్నట్టు వచ్చారండి. ఆశ్చర్యపోయిందండి ప్రపంచం, సోలో విస్తుపోయిందండి. అబ్బాబ్బా, ప్రపంచ చరిత్రలో ఇలాంటి జ్ఞానవంతుడు కలడా? పైగా పక్కన మంత్రులు ఉండాలి ఎప్పుడు కూడా, రాజులకంత జ్ఞానం ఉండదు. మీరు చరిత్రలు చదవండి, అక్బర్ గారు ఎప్పుడు పెద్ద తీర్పులు తెరచరు, పక్కన ఒక ఆయన ఉంటాడు బీర్బల్ అని, దేనికైనా ఆయనే చెప్తాడు. ఆ గ్రంథం ఒకటి ఓపెన్ చేస్తాడు సమాధానాల కోసం, చిత్రగుప్తుడు టైప్లో. మనకు కూడా ఉంటారు. ఇక విజయనగర మహాసామ్రాజ్య అధినేత ఎవరైనా శ్రీకృష్ణదేవరాయలు గారు, ఆయన దగ్గర మన ఆంధ్ర కూడా ఒక ఆయన ఉంటారు, తెనాలి రామకృష్ణుడు అని. మామూలు జ్ఞాని కాదు. రాజులకి బుద్ధి చాలా తక్కువ అండి, వాళ్ళ పక్కన ఉన్నోళ్ళు సలహాలు. అలెగ్జాండర్ వాళ్ళకి గెలవలేదు, అరిస్టాటిల్ ఉన్నాడు పక్కన. అరిస్టాటిల్ బామ్మర్ది అవుతాడు, వాళ్ళిద్దరు బంధువులు, గురు శిష్యులు 2 వాళ్ళు. అరిస్టాటిల్ తెలివితేటలతో, అరిస్టాటిల్ చెప్పిన గమనాలతో గెలుచుకుంటూ వచ్చాడు ఈ లోకానికి అలెగ్జాండర్ ద గ్రేట్. కానీ సొలొమోన్ అలాంటోడు కాదండి. తనే జ్ఞానం, తనే మంత్రి, తనే రాజు. మంత్రికి ఉండాల్సిన జ్ఞానం, రాజుకు ఉండాల్సిన పౌరుషం, ఒక అందమైన స్వరూపం, సమస్తం ఎవరి సొంతం? సొలొమోను మహారాజు యొక్క సొంతం. ఆ తర్వాత ఈయన భక్తి పారవస్యత గురించి మనం ఇంకొక వచనం కూడా ఖచ్చితంగా మనం చెప్పబద్దులమై ఉన్నాం. 6వ అధ్యాయానికి రండి. మనందరికీ తెలుసు 6వ అధ్యాయంలో మందిరాన్ని కడతాం స్టార్ట్ చేశాడు. చాలా తక్కువ వయసులోనే, 22 ఏళ్ల వయసుకే మందిరం కడతాం స్టార్ట్ చేసేసాడు. ఎవరు? మన మందిరానికి రాని వయసులో ఆయన మందిరం కట్టడమే స్టార్ట్ చేసేసాడు ఏకంగా. ఏం చేశాడు చూడండి. ఆ మందిరం కట్టేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడండి, 7వ వచనంలో ఏమన్నాడు చదవండి. 6వ అధ్యాయం 7. 153,000 మంది కూలీలండి. ఎవరికి? మామూలు కూలీలు కాదు, 153,000 మంది కూలీలు. అంటే ఎంత పెద్ద మందిరం కట్టాలో చూడండి. ఇప్పుడు మీరు కూడా ఇల్లులు కట్టుకున్నారు కదా, ఎంతమంది కూలీలు పనిచేశారమ్మా మీ ఇంటికి? ఎంతమంది కూలీలు పనిచే 3 అంతస్తుల డాబాలు ఉన్నోళ్ళు ఉండుంటారు మీలో, లేదు 1 అంతస్తు డాబానే ఉన్నోళ్ళు ఉండుంటారు మీలో. మీ పనులు చేసేటప్పుడు ఒకసారి రిమైండ్ చేసుకోండి, ఎంతమంది కూలీలు పనిచేశారు.
నాకు తెలుసు 10 మంది 11 మహా అయితే 15 అంత కూడా లేదా, 7-8 మంది పనిచేస్తారు అంతే. కానీ కూలీలు ఎంతమంది వచ్చారో తెలుసా? 1,53,000 మంది కూలీలండి. ఎంత శబ్దం వస్తుంది చెప్పండి. మనం మన ఇంటి దగ్గర పని చేసుకునేటప్పుడు ఆ గులకరాలన్నీ ఆ దానిలో ఏం లేస్తాడు, అది గుర్రమని సౌండ్ వస్తుంది. నాకు మన సభ ప్రారంభమైందంటే నాకు నిద్ర ఉంటుంది పక్కన అక్కడ. ఎందుకంటే నా పక్కనే పెట్టారు చెవిలో తీసుకొచ్చి. ఏంటి జనరేటర్ సౌండ్. ఇక నాకు ఫోన్లో వచ్చినా కానీ వినపడదు. నేను హలో అంటా, వాడు హలో అంటాడు. అర్థం కావట్లా. ఒక చిన్నదానికే ఇంత సౌండ్ వస్తే 1,53,000 మంది పని చేయాలంటే కార్మికులు ఎన్ని వస్తువులు ఉపయోగిస్తారు, ఎంత సౌండ్ ఉత్పత్తి అవుతుంటుంది, ఎంత శబ్ద కాలుష్యం జరిగిద్దో మీరు ఆలోచించండి ఒకసారి. అప్పుడు ఆయన ఏం మాట అన్నాడంటే చదవండి. అయితే మందిరము కట్టే సమయంలో ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్ళట. ఇప్పుడు మన దగ్గర ఉన్నాం, మనం రాళ్ళు పేర్చేటప్పుడు ఏదైనా ఒక రాయి ముక్క ఎక్కువైంది అనుకోండి గోడకి, ఏం చేస్తాడు తాపి మేస్త్రి? తాపి అలా పైకి ఎగరేసి కొడతాడు. కరెక్ట్గా ఎంత పీస్ కావాలో అంత పీస్ తీసుకొని గోడ కట్టేసుకుంటాడు ఆ కార్నర్స్లో, అంతే కదా. కానీ సొలొమోను దగ్గరికి అలాగదట. అక్కడ రాయి కొట్టేటప్పుడు శబ్దం ఎప్పుడు ఎక్కడ వస్తుందోనని అక్కడ రాయి కూడా కొట్టించేవాడు కదండి, ముందుగానే కొలత తీసుకునేవాళ్ళు. ఈ కొలతకు తగ్గట్టుగా ఊరికి చివరిలోకి వెళ్ళిపోయి, జెరూసలేంకి చివరిలోకి వెళ్ళిపోయి ఈ కొలత ప్రకారం అక్కడ కొట్టుకొని అప్పుడు తెగబడిన ఆ రాయిని తీసుకొని ఇక్కడ పెట్టేవాళ్ళు. అంటే చిన్న సౌండ్ కూడా వినపడకూడదు మందిరం కట్టేటప్పుడు, సైలెంట్. ఇంకా ఏంటట, మందిరము కట్టు స్థలమున ఏంటట, సుత్తె. ఎవరి సుత్తె లేకుండా పని జరిగిద్దా చెప్పండి? మీరు ఇంట్లో వంట చేస్తున్నాడండి, మీ ఆయన వచ్చి చెంచా సౌండ్ వినపడిందంటే వేసేస్తాను అనుకోండి, మీ పని అట్లా ఉంటుంది. మనం వంట చేస్తుంటే పైనుంచి డబరాలు కింద పడుతుంటాయి, ఆ పప్పు అంతా వచ్చి మీద పడుతుంటుంది. మనం చూడాలి అసలు. పొద్దున్నే నిద్ర కూడా ఉండదండి, కొంతమంది టిఫిన్లు చేస్తాం, ఠాటకట సౌండ్లు వస్తూ ఉంటాయి. ఈవిడ చేసే ఉప్మాకి ఈవిడిచ్చే బిల్డప్ మామూలుగా ఉండదు. 10 వస్తువులు వాడేసిద్దాడు. ఏది ఓ చిన్న ఉప్మా చేయటానికి నువ్వు ఇంత సౌండ్ నీకు. మరి పెద్ద పెద్ద మందిరాలు కట్టాలంటే అసలు సౌండ్ రాకుండా జరిగే పనేనా? కానీ సొలొమోను చెప్పిన షరతు ఏంటంటే, హ్యామర్ సౌండ్ వచ్చిందంటే హార్ట్ ఆగిపోద్దని చెప్పాడండి. శుద్ధ సౌండ్ బయటికి రాకూడదురా. అసలు పని జరుగుతుందా లేదా అన్నట్టు ఉండాలి, సైలెంట్గా ఉండాలి. ఇంకా ఏ సౌండ్ అట, గొడ్డలు లేకుండా కర్రలు ఎట్ట పెట్టాలో మేము అసలు సపోర్ట్ కింద చెప్పు నువ్వు అంటే, నాకు అనవసరం రా. నా దేవుడు పని చేసే చోట, నా దేవుడు షకీనా దిగే చోట, నా దేవుడి మహిమ దిగే చోట నిశ్శబ్దంగా ఉండాలి. సౌండ్ వస్తే మీ సౌండ్ లాగిపోతాయని చెప్పాడండి. అంటే ఎంత కష్టం. మీరే ఉన్నారు, కాసేపు కరెంటు పోతే కొంతమంది గోల్ చేస్తారండి మీటింగ్లోనే, కోతులు ఏమన్నా మధ్యలోకి ఎగురు దూకినాయా అనిపిస్తాయి. అప్పుడప్పుడు స్కూల్లో చూడండి, ప్రిన్సిపల్ గారు 5 నిమిషాలు లేడనుకోండి, ఒక అమ్మాయి పిల్లకి ఇంకో అమ్మాయి పట్టుకునిద్ది కొడతానికి, ఇంకొకటి పేక ఇంకోటి పట్టుకుంటాడు. సార్ వచ్చే సమయానికి అంతా ఏలియన్స్ సీన్స్ కనపడుతుంటాయి మనకాడ. కానీ నిజంగా ఒక్క సౌండ్ కూడా రాకుండా మందిరం కట్టమన్నాడు. ఎంత ఇష్టం అంతే కదా. ఎప్పుడు చెప్పండి, మీరు బాగా ప్రేమించే వ్యక్తులు నిద్రపోతేనంటే సౌండ్ చేయరండి. మీరు చేస్తారా? మీరు మీ వారంటే నీకు చాలా ఇష్టం, మీ ఆయన అంటే నీకు చాలా ఇష్టం అనుకో, పని చేసుకునేటప్పుడు ఏమంటావు, ఏయ్ నాన్న పనుకున్నాడు సౌండ్ చేయమాక, అక్కడికి వెళ్ళి ఆడుకోపో. అది ఇష్టం లేదనుకోండి, ఇప్పటికి చాలాసేపు అనుకోండి ఎగిరి తోకవే, మీ నాన్నతో మేము పైకి లేపు, ఇప్పటికి చాలాసేపు అయింది పనికి పోవాలని చెప్పు, మీ నాన్నకి డబ్బులు లేవు ఇంట్లో. మనం ప్రేమ ఉన్నోళ్ళు ఎలా ఉంటారంటే పాపం భర్త పనుకుంటే ఇంకో 10 నిమిషాలు పనుకోమని చెప్తారు. కొంతమంది అట్టగా దుప్పటి పైకి లాగా సాలేవా పనుకుంది లేవు అంటారు కొంతమంది. ప్రేమ ఎక్కువ ఉన్న చోట ఏముంటుంది, నిశ్శబ్దత ఉంటుంది. దేవుడు కూడా నిశ్శబ్దత కోరుకుంటున్నాడు. సొలొమోను అంటే ఎంత ఇష్టం దేవుడు అంటే, చాలా ఇష్టం. అంత ఇష్టపడ్డాడండి దేవుణ్ణి, అంతే కదండి. ఈయన ఆహారం, ఈయన టెక్కి ఎంత గొప్పదంటే 4వ అధ్యాయం అండి. ఆశ్చర్యపోతారు నిజంగా ఈయన ఆహారం గురించి చూస్తే. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 22కి రండి. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. సొలొమోను గారి ఫుడ్ మెనూ అండి. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనమునకు సామాగ్రి ఏదనగా
600 తూముల సన్నని, అంటే పాలిష్డ్ వీట్ అనమాట. మనకు కూడా ఉంటాయి కదా, స్టోర్ బియ్యం వేరుగా ఉంటుంది, పాలిష్ బియ్యం వేరుగా ఉంటుంది కదా, సన్న బియ్యం వేరుగా ఉంటుంది, స్టోర్ బియ్యం వేరుగా ఉంటుంది కదా. అలానే సన్న గోధుమ పిండి అటండి. ఎన్ని తూములట? 600 తూములు. అంటే ఎంతో తెలుసా మీకు? 500 లీటర్లు. మన భాషలో చెప్పాలంటే మీరు ఇంటి పైన సింటెక్స్ ట్యాంకులు పెట్టుకుంటారు. ఎన్ని లీటర్లు ఉంటుంది చెప్పండి అది? 500 లీటర్లు. ఎడ్ల బండి లెక్కలో మనం ఆలోచిస్తేనట కనీసం 26 ఎడ్ల బండి మీద పట్టే అంతటి గోధుమ పిండట. ఎన్ని ఎడ్లమైనా ఎడ్ల బండ్లు ఉంటాయి కదండి, ఇటుకలు మోపుతాం కదా, అలాంటి ఎడ్ల బండులు 26 ఎడ్ల బండుల మీద కుప్పగా వేస్తే సరిపోయేంత గోధుమ పిండి. ఒక్క రోజుకండో, నెలకో సంవత్సరానికో కాదు, అంతా ఆయనే తినటానికి కాదు. అది మళ్ళా గౌరవ మర్యాదలు అవి రాజుగారికి. ఒకసారి ఏదో ఊరు పోయా నేను, మహారాష్ట్ర బోర్డర్లో వెళ్తే నన్ను ఆహ్వానించారు ఆ ఇంటికి. వెళ్ళాను, మధ్యాహ్నం వెళ్ళి కూర్చుంటే పెద్ద టేబుల్ పెట్టారండి, డైనింగ్ టేబుల్. 110 రకాలు పెట్టారు. నాకు ఏది చికెనో ఏది మటనో అర్థం కావట్లేదు అవి చూసి. అంటే తినం, మనం తింటామని ఏం కాదు వాళ్ళు పెట్టేది, వాళ్ళ ప్రేమను ప్రదర్శించే విధానం అనమాట అది. ఏదో 2 ముక్కలు తినేసి అంతా పక్కన పెట్టేస్తాం, అంతకుమించి ఏం తినగలుగుతాను చెప్పండి ఎవరైనా. అలానే సొలొమోను గారి కింద ఎన్ని మీరు చేసుకుంటారు చపాతీలు, ఎన్ని చేసుకుంటారమ్మా మీరు? ఇక్కడ కొద్దిగా తక్కువేలేండి, మన గోదావరి మనకు అన్నం ఎక్కువ, అందుకని షుగర్ కూడా ఎక్కువ మనకి. అందుకని రాయలసీమలో చూడండి షుగర్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రాగి సంగటి. ఇప్పుడండి వరి ఎక్కువ మంచిది కాదండి, మీకు తెలుసో తెలీదు. వరి దేవుడిచ్చిన వరమే మనకి, అయినప్పటికీ కూడా ఎక్కువ తినటం మంచిది కాదు. కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది, షుగర్ ఎక్కువ వచ్చేస్తుంది. అందుకని మీకు తెలుసో తెలీదు, దేశంలోనే అత్యధిక షుగర్ పేషెంట్లు ఉంది గోదావరిలోనేనట. నిజం, సర్వే కూడా చెప్పాడు. మన దేశం మొత్తంలోనే అత్యధిక షుగర్ పేషెంట్లు ఉన్నది ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాలు. మొన్ననే చదివాను నేను. ఎందుకంటే ఎక్కువ రైస్ తినేస్తారు. రైస్ ఎక్కువ కూడా షుగర్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అది. అలానే ఆయన అలాగదట. ఇప్పుడు ఒకవేళ గోధుమలు చేసుకోవాలంటే నాకు తెలిసి 1 కేజీ కలుపుతామేమో మనం, అంత కూడా నాకు తెలిసి కష్టమే. ఇంట్లో 4-5 ఉంటే 1/2 కిలో కలిపితే సరిపోతుంది, ఒక్కొక్కరికి 2 చపాతీలు వచ్చేస్తాయి మనకి. అక్కడ 26 ఎడ్లకు సరిపడే గోధుమ పిండి అంటే, ఇక్కడ ఈ పొలం నిండా గోధుమ పిండి వేసుకొని 10 మంది ఎక్కి తొక్కాలి దాని మీద. అలా ఉంటుంది సీన్ అక్కడ. ఇంకేమన్నాడు చదవండి. 1200 అంటే డబల్. ఇందాక ఎంత అన్నాడు? 600. అది పాలిష్ వీట్. నెక్స్ట్ మొత్తక పిండి అంటే రా వీట్ అంటారు కదా. అంటే ఏంటి? పాలిష్ చెయ్యనిది. పాలిష్ చెయ్యనిది మొత్తక పిండి అంటారు దాన్ని. అంటే రఫ్గా ఉంటుంది, అప్పటికప్పుడే గోధుమల నుంచి బయటికి తీసేది రఫ్గా ఉంటుంది. అది ఎంతట? డబల్, దానికంటే డబల్. 600కి 26 ఎడ్లు పట్టాలంటే 1200కి ఎన్ని పట్టాలి ఇప్పుడు? 42 ఎడ్ల మీద సరిపడేంత గోధుమ పిండి అటండి. అవన్నీ తెచ్చి కలుపుతుంటారు అక్కడ రాజుగారి కోసం. ఇంకా కొవ్విన ఎద్దులు 10. మనకైతే 4 రోజులు వస్తాయి. కొవ్విన ఎద్దు బలిస్తే ఇదే ఊరు పెదాపురప్పడ మొత్తం తినరు. అలాంటిది ఆయన ఒక్కరోజు ఒక పోట్లో లాగిచ్చేస్తారు ఆయన. అంటే అంత వేస్ట్ అయిపోద్ది అనమాట ఫుడ్. ఇంకా నెక్స్ట్ విడి ఎడ్లు 20. అమ్మో, అయ్యొక 10 అట, అయ్యొక 20 అట. నెక్స్ట్ గొర్రెలు ఎన్నట? మీరు తెచ్చుకుంటారా? మటన్ తెస్తారు ఇక్కడ. ఆదివారం ఎంత ఉందమ్మా మటన్ కేజీ? 1000 రూపాయలు ఉందటండి. ఎన్నమ్మా? 100 గొర్రెలు. అంటే ఇక్కడి నుంచి ఆ చివరి దాకా గొర్రెలే సరిపోతాయి. కొయ్యరా బాబు అని అంత మటన్ అండి. ఇంకా ఇవి కాక ఎర్ర దుప్పులు, జింకలు, అన్నీ ఎన్ని ఉంటే అన్నండి. ఆయన మెనూలో నెమలి మాంసం, ఇంకా దుప్పి మాంసం, బాతు మాంసం, కొంగ మాంసం, అన్ని మాంసాలు ఉంటాయి అక్కడ. అది ఆయనకి దేవుడిచ్చిన రేంజ్. కానీ ఈ రేంజ్ను చూసుకొని ఆయనలో ఉన్న భక్తి వాక్యాన్ని దాటవేసేటట్లు చేసిందండి. తన పూర్వాన్ని మర్చిపోయాడు. ఒకప్పుడు అసలు తను రాజే కాదు కదా, దేవుడు ఇంత ఆహారం ఇచ్చాడే, దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చాడే, దేవుడు ఇంత విధేయతలు ఇచ్చాడే అని దేవుడికి కృతజ్ఞతలు చల్లాల్సింది పోయి దేవుడి వాక్యాన్ని ధిక్కరించటం ప్రారంభించాడండి. చివరికి మందిరం కట్టేశాడు.
ఆ మందిరం కూడా ఎలా ఉంటుందో ఒకసారి మీకు ఒక చిన్న వీడియో కూడా చూపిస్తాను, ఎందుకంటే మీకు అర్థం కావాలి కాబట్టి. ప్రొజెక్టర్ ఆన్లోనే ఉంది కదా. అంటే ఆయన మెనూ ఎంత గొప్పదో ఒకసారి మీరు ఆలోచించండి ఏమండి. ఆ మందిరం కట్టిన తర్వాత ఆయన జీవితంలో ఏం జరిగిందో కూడా ఒకసారి లైట్స్ని ఒకసారి ఆఫ్ చేయండి. లైట్స్ ఆఫ్. అదిగోండి, ఈ మందిరం కడతం కోసమేనండి అన్ని తిప్పలు. ఈ మందిరం దగ్గర సుత్తి సౌండ్ రాకూడదు, గొడ్డలి సౌండ్లు రాకూడదు అన్నాడే, ఈ మందిరం కోసమే. అదిగోండి సముద్రం అంటారు దాన్ని. ఓ పక్కనేమో దీపస్తంభాలు, సముఖపు రొట్టెలు, మెనోరా అంటారు వాటిని హీబ్రూలో, అంటే దీపస్తంభం. పైన అతి పరిశుద్ధ స్థలం. అదిగోండి అటొక్క కెరూబు ఇటొక్క కెరూబు, సింహానికి రెక్కలు కలిగిన కెరూబులు, మానవ ముఖం వంటి కెరూబులు. మధ్యలో దేవుడిచ్చిన పదాజ్ఞలు, అహరోను కర్ర, మన్నా గల పాత్ర అన్నీ ఆ మధ్యలో ఉంటాయి. ఇలా అంతా బంగారంతో పొదిగేసాడండి. పైన లోపల మందిరం అంతా బంగారంతో పొదిగేసేసాడండి. దేవదారు చెట్లు అనమాట డిజైన్, దేవదారు చెట్ల డిజైన్ అది. అదిగోండి ఇంత గొప్ప మందిరం కట్టాడండి. మందిరం కట్టిన తర్వాత అండి ఇక దేవుడి పని అయిపోయింది కదా, బాగా దేవుడి పని చేసేసాం, బాగా భక్తి కాస్త ఎక్కువ అయిపోయింది మనకి ఈ మధ్య. లైట్స్ ఆన్ చేయండి, లైట్స్ ఆన్ చేయండి ఏమండి. అప్పుడప్పుడు మనకు కూడా అనిపిస్తుంటుంది కదా, భక్తి చాలా ఎక్కువ అయిపోయింది, ఈ మీటింగ్కి ఎందుకు అంటావు, మొన్ననే 3 మీటింగ్లకు వెళ్ళిపోయావు, బాగా భక్తి ఎక్కువ అయిపోయింది గొల్లపాలెంలో నీకు. కాబట్టి పెదాపురప్పుడు మొదటి రోజు సబ్బ్యాక్ కొట్టేద్దాం, 2వ రోజు పోదాం అనుకుని అనిపిస్తుంది కదా. అప్పుడప్పుడు బాగా బైబిల్ చదివేసినప్పుడు, తల బాగా నొప్పి వచ్చేసినప్పుడు, భక్తి బాగా ఎక్కువైపోయినప్పుడు ఓ మంచి కామెడీ పెట్టి చూడు, ప్రశాంతంగా ఉంటుంది. మంచి జబర్దస్త్ చూడు ఎంత బాగుంటుందో, వాడు వేసే పంచులు ఎంత బాగుంటాయో. భక్తి కాస్త ఎక్కువైపోయింది అనిపించినప్పుడు పాపం వైపు పరిగెడుతుంటాడు మనిషి అన్నాడు. సొలొమోనుకు కూడా అనిపించింది, ఈ మధ్య భక్తి బాగా ఎక్కువైపోయింది సొలొమోనా, నీకు కాస్త తగ్గించాలరా నువ్వు భక్తి అనుకున్నాడేమో బహుశా. వాక్యాన్ని ధిక్కరించడం స్టార్ట్ చేశాడు. ఎంత స్టార్ట్ చేశాడంటే ఆయన భార్యల కోసం మిల్లోలు కట్టడం ప్రారంభించాడు, పెద్ద పెద్ద భవంతులు కట్టడం ప్రారంభించాడు. ఆ భవంతుల్లో వాళ్ళ భార్యల్ని సంతృప్తిపరచటానికి బంగారంతో పొదగాలనుకున్నాడు, దేవాలయం కంటే బాగా కట్టాలనుకున్నాడు. వీటిని ఎవరి కోసం అంటే భార్యల కోసం. నిజంగా సొలొమోను ప్రారంభంలో కూడా చాలా మంచోడు. ఆయన చేసుకున్న భార్య పక్కా బ్లాక్, ఫరో కుమార్తెని చేసుకుంటాడండి ఆయన. 4వ అధ్యాయానికి రండి ఒకసారి. అది కూడా ఎందుకంటే ఇప్పుడున్న ఈజిప్షియన్స్ అప్పుడున్న ఈజిప్షియన్స్ ఒకటి కాదు, మీకు చరిత్రలో జరిగిన ఆనవాళ్ళు మీకు బాగా అర్థం కావాలి. 3వ అధ్యాయం 1వ వచనం, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సొలొమోను ఐగుప్తీయురాలైన ఫరో కుమార్తెను, ఎవరినట, మీరు ప్రాచీన ఈజిప్షియన్స్ చూడండి, నలుపు నీగ్రోలు వాళ్ళు, ఆఫ్రికన్ పీపుల్ వాళ్ళు, దే ఆర్ నాట్ ఏషియన్, వాళ్ళు ఆఫ్రికాస్ వాళ్ళందరూ. ఆఫ్రికా వాళ్ళంటే ఎలా ఉంటారు? తర్వాత మొహమ్మద్ ప్రవక్త వచ్చిన తర్వాత, దండయాత్రలు చేసిన తర్వాత ఈ హుసైన్ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చంపేసి ఈ వైట్ బ్రీడ్ని అక్కడ పెట్టారు. ఇప్పుడు ఈజిప్ట్లో చాలా తెల్లగా ఉంటారు. అసలు వాళ్ళు ఈజిప్షియన్స్ కాదు, అసలు వాళ్ళు వాస్తవానికి వాళ్ళు అరబ్స్ వాళ్ళు. కానీ ఒకప్పుడు ఈజిప్షియన్స్ పక్క నలుపు నల్లగా ఉండేవాళ్ళు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఏంటంటే రంగులు కూడా చూడలేదండి కనీసం పెళ్లి చేసుకునేటప్పుడు. అందుకనే మీరు సాంగ్ ఆఫ్ సోలమన్స్ ఉంటాయి కదా, పరమగీతముల గ్రంథం 1:5లో వాళ్ళ భార్యతో మాట్లాడుతూ, నల్లని దానివని బాధపడొద్దే, దేవుడు నీ హృదయాన్ని మెచ్చాడని వాళ్ళ భార్య రంగును కూడా నిజంగా పట్టించుకోనంత భక్తిపరుడు. ఈరోజు ఉన్నారండి. నేను చెప్పాను కదా, నేను ఒక విగ్ స్టోరీ చెప్పాను కదా, బాగా చుట్టూ ఉండాలనుకుని తెల్లారలేకని విగ్గు బయటపడింది అన్నట్టుగా. మనకు కూడా చూడండి, మొన్న ఒకటి చూశానండి నేను. ఆవిడట మనవరాలు కూడా ఉందట ఆవిడికి, 58 ఏళ్ల పండు ముసలట. ఆవిడ మేకప్ వేసుకొని పెళ్లి చూపుల్లో కూర్చుంటే ఈ నిజంగా అమ్మాయి ఏమనుకొని పెళ్లి కూడా చేసేసుకున్నాడట. నిజమండి. ఆవిడికి సీన్ కట్ చేస్తే వీడికి ఎప్పుడు అర్థమైందంటే, వీడు రంగుని చూశాడు. వీడు దేని చూశాడు? మంచు బాగా పడి నాకు ఇక్కడ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు ఇది. వాడు రంగుని చూశాడు. రంగుని చూసి అప్ప తెల్లగా ఉండి వయసుతో సంబంధం లేదు, మనకు కలర్ కావాలి కదా. ఈ మధ్యన మనకి కలర్ ఉంటే చాలు, భక్తి పరురాలా అన్యురాలా వద్దు, అవసరమైతే మార్చుకుంటా బ్రదర్ అంటాడు. ఏం చేస్తాడట? కలర్ ఉంటే చాలట, మార్చేసుకుంటాడట. అది ఎక్కడో ఉంటుందండి. అంటే అలాంటి పరిస్థితుల్లో, సర్లేండి ఈసారి ఇప్పుడే మీకు చూపించి ఏర్పాటు చేస్తాను.
అలాంటి పరిస్థితుల్లో సొలొమోను గారు అంత అందగాడ యుండి కూడా ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఫరో కుమార్తె అయిన నల్లని దాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయట రాజ్యాలు తిరగటం, టెంపుల్ కోసం పిలవటం, అలా వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయిల్ని చూస్తాం, వాళ్ళ అమ్మాయిలు నచ్చటం, వాళ్ళ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవటం. ఇక ఒకటి కాస్త సంఖ్య దేవుడు ఆనందపడే లోపలే, దేవుడు అద్భుతంగా పరిపాలిస్తున్నాడు రా నా బిడ్డ అని ఏదైనా రివార్డ్ ఇద్దాం అనుకునే లోపలే ఏం చేశారు? నేను అబ్రహాం గారి గురించి కూడా చెప్పాను కదా. దేవుడు మెచ్చుకునే లోపలే నా కోసం నా బిడ్డ పరిగెత్తాడు, అన్నిటిని వదిలేశాడు, వచ్చేశాడు, ఈ దేశాన్ని ఇచ్చాడని దేవుడు పరీక్ష పెట్టే లోపలే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈజిప్ట్కి వెళ్ళిపోయాడు. అలానే సొలొమోను కూడా దేవుడు మందిరం కట్టాడని సంతోషించే లోపలే ఒక విషాదకరమైన పరిస్థితులు దిగిపోయాడండి. అదేంటంటే పెళ్ళిళ్ళు ఎక్కువ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఎలాగా? ఎక్కువ పెళ్ళిళ్ళు. ఇప్పుడు మరి పెళ్ళిళ్ళు చేసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఉండాలి కదా. మనలాగా అందరూ ఒకే రూమ్లో ఇరుక్కోవటానికి వాళ్ళు ఏమన్నా మనలాంటి సామాన్యుల రాజులు కదా. ఒక్కొక్క రాణిగారికి ఒక్కొక్క ఇల్లు. ఈవిని చూసి ఆవిడ నాకు ఇంకా పెద్దది కట్టాలి, ఆవిడ్ని చూసి ఇంకొక ఆవిడ నాకు ఇంకా పెద్ద భవనం కట్టాలని మొత్తం అందరికీ భవనాలు కట్టడం స్టార్ట్ చేశాడండి. అలా స్టార్ట్ చేయాలంటే మరి బాగా బంగారం ఉండాలి కదా. ఎందుకంటే మన లోపల బంగారం, మనలాగా వాళ్ళు నాపరాళ్ళ మీద పాలిస్ బండ్ల మీద బతకరాళ్ళు టైల్స్ వేసుకొని బంగారం ఉండాలి వాళ్ళ కింద పైన చుట్టుపక్కల. బంగారు కోసం తూరు దేశపు రాజు కబురు పంపాడు. ఎంతగా దేవుడి వాక్యాన్ని ధిక్కరించాడంటే ఒక తూరు దేశస్తుల్ని ఏం చేశాడో చూడండి ఆయన ఒకసారి మీరు. అంటే దేవుడు మెచ్చుకునే లోపలే మనం కూడా తప్పిదాలు చేస్తున్నట్లుగానే 9వ అధ్యాయం 11వ వచనం, 9వ అధ్యాయము 11వ వచనం చదవండి. సొలొమోను గలిలియ దేశమందున్న ఎవరికి ఇస్తున్నాడట? ఎన్ని పట్టణాలమ్మా? వాగ్దాన భూమిలో ఉన్న 20 పట్టణాలను హీరాముకి అప్పచెప్పాడు. అసలు నీకు ఎవడిచ్చాడు సొలొమోన్ రైట్? దేవుడు ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఆ పట్టణాలు, ఆ వాగ్దానం అంతా ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. నేనేమన్నాడు దేవుడు? ఈ భూమిని ఎవరికి ఇస్తానన్నాడు? నీకు, నీ సంతానానికి ఇస్తానన్నాడు. వాళ్ళ ఆవిళ్ళు భవనాలు కట్టుకుంటే బంగారం ఇచ్చాడని 20 పట్టణాలు ఇశ్రాయేల్లోనివి దేవుణ్ణి అడగకుండా, ఒక్క మాట కూడా దేవుడి దగ్గర విచారణ చేయకుండా, దేవా వాడిలా నాకు సహకరించాడు హీరామ్ అనే ఆయన, నువ్వేమో వాగ్దాన భూమిని మాకిచ్చావు, దీనిలో కొంత భాగం నేను వాడికి ఇవ్వచ్చునా అని కనీసం పర్మిషన్ కూడా అడగకుండా నా ఇష్టం, నా దేశం, నా ఇష్టమైనట్టు చేస్తా అని ఒంటెద్దు పోకడలు పోయి చివరికి 20 పట్టణాలను ఎవరికి ఇచ్చేశారు? వాక్య ధిక్కరణ చేయటం ప్రారంభించాడండి. సరే హీరామ్ వచ్చాడు. అప్పుడు హీరామ్ ఏమన్నాడు చూడండి. హీరామ్కి అమ్మా దేవుడు వాగ్దానం చేసిన భూమిలో నాకు స్థలం వచ్చేసింది, ఒకసారి చూద్దాం అని చెప్పి అక్కడి నుంచి రథం వేసుకొని ఇక్కడికి వచ్చేసాడు. చూచుటకు తూరు నుండి రాగా ఏంద్రా దేవుడు ఏదో పెద్ద వాగ్దాన భూమి అంటే ఆడేదో నీళ్లు ప్రవహిస్తాయి, ఆడేదో జీవవృక్ష ఫలాలు కాస్తాయని పెద్దగా ఊహించుకున్నాను ఈ ల్యాండ్ గురించి. తీరా ఇక్కడికి వస్తే ఏంటి అంత ఇసుక తప్పేమీ లేదు అని అనుకొని ఏం చేశాడట? నా సహోదరుడా, అసలు ఈ కూడా పట్టణాలే నచ్చి ఎవడరా అసలు ఈ పట్టణాలు ఇచ్చింది? ఇదేనా మీకు పెద్ద మీ దేవుడు ఇచ్చేస్తానని చెప్పి దీనికోసమేనా పెద్ద యుద్ధాలు జరిగినాయి మీ జీవితాలు వచ్చి అని చెప్పి దానికి ఒక పేరు పెట్టాడట. కాబోల్ అంటే అర్థమైందంటే వేస్ట్, పనికి రానివి, నిష్ప్రయోజనం అంటే ఏంటి? వేస్ట్ మెటీరియల్ ఇదంతా అని దేవుడి వాగ్దాన భూమిని ఊసి వెళ్ళిపోయాడండి వాడు పక్కకి. అలా చేసి ఇచ్చేటట్టు అవకాశం ఇచ్చింది ఎవరు చెప్పండి? సొలొమోన్. దేవుడికి నచ్చలా. రే సొలొమోనా, నేను నీకిస్తే నువ్వెవరికి ఇచ్చావు? ఇప్పుడు నేనున్నానండి, మిమ్మల్ని మెచ్చుకున్నా, నాకేదో మీ బ్రతుకు ఎవరికో నచ్చి నేను బాగా ప్రేమించిన నా వార్చునో ఏదో ఒకటి తీసి మీకు ఇచ్చా. తెల్లారి మీరు ఎవరికో ఇంకొకటి గారిని పోయే గన్నయ్య గారికి ఇచ్చారనుకోండి, అది నాకు కనపడింది అనుకోండి, నా మనసు ఏమైంది చెప్పండి? ఏమైంది? నేను ప్రేమించి నేను మీకిస్తే అంత విలువైన వస్తువుని వాడికి ఇస్తావా? వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వార్చిని గంగానదిలో ముంచి పైకి లేపుతున్నాడు అనుకోండి, నా కళ్ళ ముందు ఆడుకుంటా, ఎట్ట ఉంటుంది? ఇంకా నాకు ఒళ్ళు మండదు. దేవుడికి కూడా ఒళ్ళు మండింది. రాసి పెట్టుకోండి, పతనం ప్రారంభమైందని చెప్పాడండి ఆ 9వ అధ్యాయం నుంచి, మీరు జాగ్రత్తగా చదివితే. ఆ తర్వాత ఇంకా ఏం చేశాడు చూడండి. ఆ తర్వాత ఇంకా
ఇంకా ఇంకా సరిపోలే వాడికి సరిపోలే, ఇంకా హీరామ్ అనే వాడికి సరిపోలే, ఇంకా పంపిస్తా ఉన్నాడు. ఇంకా అదా మనం అంతా చదువుకుంటూ వస్తే 9:20 ఇంకొక అన్యాయమైన పని చేశాడు. 9:20 వీళ్ళ ఆవిడకి బంగళాలు కట్టియటానికి కూలీలు కావాలి కదా, కూలీల కోసమని ఏం చేశాడు చూడండి 20. అయితే ఇశ్రాయేలీయులు కానీ అమోనీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హిత్తీయులు, యెబూసీయులు, దేవుడు ఎవరినైతే వెళ్ళగొట్టేయమని చెప్పాడో, దేవుడు ఎవరినైతే మీ ల్యాండ్లో ఉండటానికి వీల్లేదని చెప్పాడో వాళ్ళందరినీ ల్యాండ్లోకి తీసుకొని వచ్చి వాళ్ళ ఆవిడ కోసం ఇల్లులు కట్టించడం ప్రారంభించాడు. దేవుడు కనానీయులు మహాపాపులు, కనానీయులు మీ దేశంలో ఉండకూడదు అని యెహోషువ దగ్గర దేవుడు చెప్తే ఈ అయ్యగారికి భక్తి ఎక్కువైపోయి దేవుణ్ణి కేర్ చేయటం పక్కన పెట్టేసి వాళ్ళందరి చేత కూలీ పని చేయటం ప్రారంభించాడు. అలా వాళ్ళ అలవాట్లు ఇశ్రాయేలీలకు అప్పటం ప్రారంభించినాయి. ఇక 11వ అధ్యాయంలో పాపం పరాకాష్ఠకు జరిగింది ఆయనకి. ఏం జరిగిందో 11:1 మీకు తెలుసు ఏం జరిగిందో చూడండి. మొయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలు, అబ్బబ్బబ్బబ్బబ్బా, దేవుడు ఎవరినైతే కనీసం మీ ఇంట్లో పనోళ్ళగా కూడా పెట్టుకోవద్దని చెప్పాడో వాళ్ళందరినీ పనోళ్ళగా కాదండి, మహారాణులుగా చేసేసుకున్నాడు. వాళ్ళందరి పెళ్ళిళ్ళు చేసేసుకున్నాడు. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, దైవ వాక్యాన్ని ధిక్కరించకండి, మీ జీవితాలు పతనమైపోతాయి. దేవుడు ఆల్రెడీ చెప్పాడు. అదే చదవండి, ఆ లిస్ట్ చదివారు కదా, కింద చదవండి. ఆ నెక్స్ట్ అదిగో ఇది ఎప్పుడో చెప్పాడు దేవుడు. జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయుటైనను వారిని మీతో చెయ్యనీయకూడదని యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అదిగోండి వాక్యం చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నాడు సొలొమోన్? దైవ వాక్య ధిక్కరణానికి పాల్పడుతున్నాడు. దేవా నీకు తెలియదులే అయ్యా, కొన్ని మేము చేస్తాం, ఎక్కువ పాపాలు చేయలేని కొన్ని పాపాలు చేస్తాను, మమ్మల్ని క్షమించేయాలి కొన్నిసార్లు. దేవుణ్ణి ఎక్కడ కదిలికూడదు అక్కడ కదిలించాడండి, చేశాడు. వాళ్ళు ఏం చేశారట? తమ హృదయములను ఇతర దేవతల తట్టు త్రిప్పేశారు. సొలొమోన్ రా, నీ దేవుడు ఎవరు? యెహోవా నా దేవుడు. ఈరోజు నేను నీతో గడపాలంటే సొలొమోన్, మా దేవతకి నువ్వు కాస్త ధూపం వేయాలబ్బాయి. ప్రేమగా దగ్గరకు వచ్చి భర్త మీద వాలిపోయి భార్య అడుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? నువ్వే దగ్గరికి వెళ్ళి ఏమండి అని భుజం మీద అలా గీగుతా, నాకు పట్టుచీర బాగా నచ్చిందండి కొనిస్తామంటే ఏం చేస్తాడు పాపం? అడక్కడక్కడిగింది లేరా బాబు, లేనిపోయింది, మళ్ళీ ఇవ్వకపోతే అన్నం పెట్టేటప్పుడు దబాలను కొట్టిద్ది, మళ్ళీ కింద బళ్ళెం, నాకెందుకు వచ్చింది, రోజు సనుగుతూ ఉంటుంది, గొడుగుతూ ఉంటుంది, అయిపోతాడు కదా. సొలొమోను కూడా ఏ పని చేశాడంటే దేవుడికి ఏదైతే ఇష్టం లేదో ఆ విగ్రహాలకి పూజలు చేయటం స్టార్ట్ చేశాడండి. ఒకసారి మీకు వీడియో చూపిస్తాను చూడండి. సాతానికి ఇవ్వకూడదండి. ఒక అతి పెద్ద ఓడ కూలిపోవటానికి ఎంత పెద్ద రంధ్రం పడాలి చెప్పండి? అతి చిన్న రంధ్రం అతి పెద్ద ఓడని సముద్రంలో ముంచేస్తుంది. అలానే నువ్వు చేసే ప్రతి చిన్న పొరపాటు నీ కుటుంబాన్ని కూడా కూల్చేస్తుంది. అప్పటిదాకా ఎంత బాగున్నాడు చెప్పండి? దేవుడు ఏమన్నాడు? నీలాంటి వాడు నీ ముందడి తరాల్లో కానీ అంత పొగిడాడే దేవుడు. నీకు గుర్తుకు రాలేదా సొలొమోను? ఆ ధూపం వేసేటప్పుడు నీకు గుర్తుకు రాలేదా నీ దేవుడు? ఇక ప్రజలు ఏమైపోయారో తెలుసా? రాజుగారే ధూపం వేస్తుంటే మేమెందుకు వేయకూడదు అని ప్రజలు కూడా విగ్రహాలను పూజించడం స్టార్ట్ చేసేసారండి. ప్రపంచంలో ఇశ్రాయేలు జనాంగమే దేవుడి కోసం నిలబడితే ఆ ఇశ్రాయేలు జనాంగం ఏమైపోయింది? చదవండి, అక్కడే ఉంటుంది. రాజుల మొదటి గ్రంథము, యథా రాజా తదా ప్రజ అంటారు కదా. అలానే సొలొమోన్ చేసిన ఈ అతిపెద్ద తప్పిదం చివరికి దేవుడు కోరుకున్న రాజ్యాన్ని కూల్చివేసిందండి. 11వ అధ్యాయం 6 కూడా చదవండి. 11:6 ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అని మొయాబీయుల హేయమైన దేవతకును, మెలెకు అని అమ్మోనీయుల హేయమైన దేవతకును జెరూసలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠాలనట. అంటే దేవాలయం, ఏ దేవాలయం అయితే ఏ చేత్తోనైతే కట్టించాడో అదే చేత్తో విగ్రహాలకు కూడా బలిపీఠాలు కట్టించడం స్టార్ట్ చేశాడండి.
ఇది చూసిన ప్రజానికం 31వ వచనంలో ఏమైపోయిందో చూడండి. 31 ముగించేద్దాం. 31 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి, ఎవరు విడిచిపెట్టారు? నువ్వు కాదు. రాజు చేసే పాపం రాజుతో పోదండి, ప్రజల దాకా కింద దాకా వచ్చేసి అదే అన్నాడు. జనులు నన్ను విడిచి అష్టారోతను సీదోనీయుల దేవతకును, కెమోషు అను మొయాబీల దేవతకును, మిల్కోమోను అమ్మోనీయుల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయలా. సొలొమోన్ ఎలా ఉండాల్సినోడివిరా, నీ బ్రతుకును ఒక్కసారి ఆలోచించుకో. సొలొమోన్ 10వ కొడుకువి నువ్వు, రాజయ్య ఛాన్స్ లేని నిన్ను ప్రజలందరినీ ఒప్పించి నాతానుని పిలిపించి రాజును చేసి సింహాసనం మీద ఆఫ్టర్ ఆల్ 13 ఏళ్లకే నిన్ను కూర్చోబెట్టి ఎవరికి ఇవ్వనంత జ్ఞానం ఇచ్చి ఎవరికి ఇవ్వనంత ఆహారాన్ని తిండిని ఇచ్చి ఒక్క యుద్ధం లేకుండా నీ రాజ్యాన్ని కాపాడితే చివరికి ఏమైపోయావు? మనకు కూడా అంతే కదండి. వెలుగునిచ్చి నీడనిచ్చి చల్లటి దాహాన్నిచ్చి, ఒకప్పుడు గోదావరిలో వరి బండేది కాదండి, తెలుసు కదా. కరువు కాటకాలు, కాటన్ దొరని పిలిపించి, కాటన్ దొర గురించి తెలుసా? ప్రార్థన చేయకుండా కనీసం పైకి కూడా లేచేవాడు కాదు. మీకు కాటన్ దొర జీవిత చరిత్ర చదవండి. ఎత్తితే ప్రైజలాడంటాడు, దిగితే ప్రైజలాడంటాడు. రావటం పొద్దున్నే సిలువ గుర్తుతో నమస్కరించి పని ప్రారంభించేవాడు. కాటన్ దొర జీవితాన్ని మీరు చదవండి. అలాంటి కాటన్ దొరని గోదావరికి రప్పించి ఎన్నో ఆనకట్టలు కట్టించాడు, ఎంత నీరుని ఆపించాడు, మీకు ఎంత ధనరాశుల్ని ఇచ్చాడో. ఈరోజు గోదావరి ఎంత చక్కగా ఎంతమంది ఐశ్వర్యవంతులయ్యారో చెప్పండి. కువైట్లకు వెళ్ళారు, దుబాయ్లకు వెళ్ళారు, డబ్బులు సంపాదించుకున్నారు, వచ్చారు. వరులు బాగా పండుతున్నాయి, పంటలు. రాయలసీమ వైపు వెళ్ళండి, పంటలకు నీళ్లు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. మీకు ఎక్కడైనా ఉందా ఇప్పుడు అది? కొన్ని ఊర్లు వెళ్తేనండి, నాకు తెలిసిన ఆయనే పురుగుల మందుకు చచ్చిపోయాడండి కర్ణాటక వైపు. నీళ్లు లేవు. దేవుడు మీకు అంత భాగ్యాన్ని ఇస్తే ఏం చేస్తున్నారు చెప్పండి దేవుడి కోసం? మీరు ఏం బ్రతుకుతున్నారు చెప్పండి దేవుడి కోసం? మీరు తన దాసుల్ని పిలిపించి ఇంత చేయించినందుకు ఈరోజు మనం దేవుడికి ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? ఆయన మాట మనం వినం, ఆయన చెప్పిన ప్రకారం మనం నడవం. మన ఇష్టమైన సీరియళ్ళు, మన ఇష్టమైన సినిమాలు, మన ఇష్టమైన రోత బూతు మాటలు. దేవుడు లేడు మన హృదయంలో, దేవుడు లేడు మన మనస్సులో. జీవితాలన్నీ సాతానుమయమైపోయి మనం కూడా పూజ చేస్తున్నాం. మనం ఎవరికి చేస్తున్నాం పూజ? మీరు అనొచ్చు సొలొమోను అష్టారోతుకు చేశాడని మేము ఎవరికి చేయట్లేదని. సిగ్గు చేటో, సాతాన్ అనేవాడికే నువ్వు పూజ చేస్తున్నావు. చేయట్లేదా నువ్వు? వాడి మాట వినట్లేదా నువ్వు? సొలొమోను భార్యల మాట విన్నాడు, నువ్వు సాతాను గడి మాట వింటున్నావు, వాడు చెప్పినట్టు చేస్తున్నావు. ఒక కుటుంబం నాశనం అయిపోవాలంటే 2 ఉంటే చాలండి. ఒకటి మందు పిచ్చి, ఒకటి స్త్రీ పిచ్చి, చాలు. ఆ కుటుంబం సర్వనాశనం. సామెతలు రాసింది ఎవరు చెప్పండి? ఆ సొలొమోను సామెతలు ఎన్ని గొప్ప మాటలు మాట్లాడాడు. వేశ్యా సాంగత్యము చేయకుమో, నీ సొంత ఇంట్లో ఉన్న నీ బావి నీళ్ళనే నువ్వు తాగుము అంటే ఏకపత్ని విధానాల గురించి మాట్లాడాడు ఆయన. ద్రాక్షరసం విక్రింతల పాలు చెయ్యను, బంగారపు పల్లెములో ఉండు దానిని చూసి నీ నాలుక ఆడించకము, అది నిన్ను మింగేసే త్రాచుపాము వంటిది అని, మందు తాగొద్దని, అనేక మందిని పెళ్ళిళ్ళు చేసుకోవద్దని చెప్పిన అదే సొలొమోను చివరికి ఏమైపోయాడు? కళ్ళం లాగేసింది. బిలాముకి ఏమేసింది? ఎరగా డబ్బునేసింది. ఏశావుకి చిక్కుడుగాయల కూరనేసింది. దావీదుకి బత్షెబనేసింది. సొలొమోనుకి 1000 మందిని. సొలొమోను గారి ఫ్యామిలీ ఫోటో తీస్తే హబుల్ టెలిస్కోప్ పనికిరాదు మనకి. ఎంతమంది? ఇటు 500 సరిగ్గా నుంచి ఉంటే కాకినాడ బస్ స్టాండ్ దాకా వస్తారు వాళ్ళు. వీళ్ళందరూ ఎవరు మహానుభావ అంటే వీళ్ళందరూ నా భార్యలేనంట అంటాడు. చూడండి ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయాడో చూడండి. ప్రపంచంలో అంతమందిని చేసుకున్నాడు ఎవరు లేడండి రాజుల్లో. ఈ మధ్య ఎవరిదో కూడా చదివాడు 1600 కొత్త రికార్డు కొట్టాడు జపానుడు ఎవడో. వీడిని పక్కన పెడితే 1000 మంది అనే రికార్డుని గత సంవత్సరాలలో ఎవరూ చేయనంత పడికి బాలిన పని చేసుకుంటూ వచ్చాడండి. చివరికి ఏమైపోయిందో తెలుసా? రాజ్యం 2గా విడిపోయింది. దేనివల్ల? ఈ కళ్ళని కాచుకోకపోవటం మూలాన, చూసిన ప్రతి ఆడది కావాలనుకోవటం మూలాన, కనిపించిన ప్రతి బ్రాండ్ తాగేయాలనుకోవటం మూలాన చివరికి భ్రష్టుడిగా చనిపోయాడండి. చివరికి ఆ ప్రసంగి రాశాడు, బాధపడ్డాడు, కానీ పశ్చాత్తాపడినట్టు మనకు రికార్డ్స్ లేవు మనశ్శే టైప్లో. కానీ చివరికి ఈ ప్రసంగి నీకు ఇచ్చి నువ్వు నాలాగా ఉండొద్దురా అని చెప్పి చచ్చిపోయాడండి. 55 ఏళ్ల వయసు అండి. ఎంత వయసు? 55 ఏళ్ళు అంటే అసలు ఈ రోజుల్లోనే 55 ఏళ్ళు అంటే పెద్ద లెక్కలేదు, అంతేనా? ఈ రోజులు 55 అంటే అంత వయసు చాలా చిన్న వయసు కదా అది. ఆ రోజుల్లో ఒక్కొక్కళ్ళు 120, 130 ఏళ్ళు బతికేవాళ్ళు. ఆ రోజుల్లో 55 అంటే చాలా చీప్ అది.
అంత తక్కువ వయసులో చచ్చిపోయాడు చివరికి. ఎందుకంటే మందు తాగి 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 లివర్లన్నీ పాడైపోయి ఆడాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని దేహంలో ఉన్న శక్తిని అంతా వాళ్ళకి ఖర్చు పెట్టేసి చివరికి అత్యంత స్వల్ప వయసులో చచ్చిపోయాడండి సొలొమోను. అందుకనే నీ కన్నులతో చాలా జాగ్రత్త అని వచ్చిన పాట చూసుకొని మనం ముగించేసేసుకుందాం. లైట్ పాపం పాము లాంటిదే. మరి పామును తొక్కకుండా ఏంటి జేబులో వేసుకొని తిరుగుతున్నారు రోజు? మీరు పాపం చేస్తూనే ఉన్నారు. మనం ఎలాంటి వాళ్ళమంటే సీతాకోక చిలుకను పట్టుకోవటానికి పరిగెత్తినట్లుగా పాపం ఎక్కడెక్కడుందా అని పరిగెడుతున్నాం మనం. అలా పరిగెత్తకూడదు. యేసు తొక్కాడు, చూసావా పాముని ఎలా తొక్కాడో? చిత్తికిపోయింది తొక్కితే. అలా తొక్కాలి. సీరియల్ అనే పాముల్ని, సరదాలనే పాముల్ని, కామం అనే పాములు, వ్యభిచారం, అక్రమత్వం, అక్రమ సంబంధాలనే పాముల్ని తొక్కి నార తీయాలి. అప్పుడు మాత్రమే మనం ఎవరి కుమారులం అవుతాం? నేను చెప్పినట్లుగా దేవాలయాన్ని గడుతూ వాళ్ళు ఒక పక్కన పాపపు ఇష్టి పనులు చేస్తూనే ఇంకో పక్క దేవాలయాన్ని గడుతుంటే దేవుడు ఏమన్నాడు? వద్దని మీ పని నాకు వద్దన్నాడు. అలాగనే ఓ పక్క పాపాన్ని చేస్తూ ఓ పక్క ఆదివారం సంఖలో బైబిల్ పెట్టుకొని చర్చికి వస్తే దేవుడు నీ ప్రేమని, దేవుడు నీ భక్తిని పట్టించుకో. కాబట్టి పిల్లరా, సంతోషం. 2 దినాలు నేర్చుకున్న విషయాలను జీవితంలో పాటిస్తారని ఆశిస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా మరి ఈ సభల విషయమే తమ్ముడు లవరాజ్ నిజంగా చాలా కష్టపడ్డాడు. ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, కానీ ఎందుకో కొన్ని కారణాల వల్ల అది మిస్ అవుతూ వచ్చింది. దేవుని చిత్తం వల్ల ఈరోజు బాగా జరిగిందని నేను కోరుకుంటున్నాను. సంతోషం. ధన్యవాదాలు. సెలవు. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన మా కన్న తండ్రి నాయన, కాకినాడ ప్రాంతంలో మా అన్న జీవన్ గారి ద్వారా ఎన్నో పరిచర్యలు మీరు ఇక్కడ సాగిస్తూ ఉన్నారు నాయన. నిజంగా వారి నాయకత్వం వల్లే ఇదంతా బలపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే నాయన వారు స్వేచ్ఛనిచ్చారు కళాశాలలకు అన్నిటికీ. అందరిలాగా నా కిందే ఉండాలి, నా దగ్గరే ఉండాలని అణగదొక్కే మనస్తత్వం వారికి లేదు నాయన. అందరినీ స్వతంత్రంగా చక్కగా ఎక్కడ పెట్టినా వాక్యం చెప్పే దినమున్నా వస్తాడు, లేకపోయినా వస్తారు. తనతో పాటు అనేక మందిని తీసుకుని వస్తారు. నిజంగా అలాంటి గొప్ప మనస్తత్వం తనకున్నందుకు మరి అన్న పట్ల నేను ఎంతగానో సంతోషిస్తున్నాను తండ్రి. వారి అండర్లో నిజంగా చాలామంది ఎన్నో సభలు, మరి ముఖ్యంగా మా ప్రియులు రాజబాబు గారు అయితే అలుపు లేని సభలు, వేల రూపాయల ఖర్చులు పెడుతూనే ఉంటాడు. వస్తాయో రావో తిరిగి దేవుడు ఎరుగవన్నీ. మళ్ళీ ఈరోజు 2 రోజుల పాటు మరి వీళ్ళని ప్రేరేపించి, ఇక్కడున్న సంఘాన్ని ప్రేరేపించి, నిజంగానైనా వారు 5 సంఘాలని చుట్టుపక్కల మెయింటైన్ చేయగలుగుతున్నారు, చిన్న చిన్న గుంపులనంటే సామాన్యమైన విషయం కాదు తండ్రి. వారి మాట తీరు ఎంతో గొప్పది. ఆ మాట తీరుతోనే వారు అనేక మందిని పట్టుకోగలుగుతున్నారు. అది ఉండాలి క్రైస్తవుడికి. ఉప్పు వేసినట్లు మీ మాటలో ఉండాలి అన్న రీతిగా తాను మీ ఆజ్ఞల్ని ధిక్కరించక చక్కగా పాటిస్తున్నాను నాయన. వారిని జ్ఞాపకం చేసుకోండి. కష్టపడిన లవరాజుని, వారి గ్రూపు, వారి బృందం, తను ఒక్కడే కాదు నాయన, తనకి సహకారులు చాలామంది ఉన్నారు. వారి పేర్లన్నీ నాకు తెలియవు చెప్పటానికి. ఆ తమ్ముళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. స్థానిక సంఘ నాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి. దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ సంఘాలు కట్టడానికి మేము ఎవ్వరం రాలేదు నాయన. సంఘాలకు వెళ్తున్న ప్రజలకి సత్యాన్ని వినిపింపజేసి భక్తి మార్గంలో పెంచడం కోసం మాత్రమే మా ప్రయత్నాన్ని సఫలం చేయమని అర్థిస్తూ, రేపటి నుంచి మరి పేరుపాలెం దగ్గర జరగబోయేటువంటి సభల్లో జ్ఞాపకం ఉంచుకొని ముందుకు నడిపించమని యేసుప్రభు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. మైండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ థ్యాంక్స్ లార్డ్. అందరికీ ధన్యవాదాలు. సెలవు. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, నిత్య సన్నిధి మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. మైండ్.